కంటిన్యూషన్ ఆఫ్ ద బడ్జెట్. మన బడ్జెట్ లో ఆల్రెడీ అగ్రికల్చర్ అనే ఒక ఫస్ట్ ఇంజన్ చూసాం. సెకండ్ ఇంజన్ వచ్చేసి ఏంటిది మనకి ఎంఎస్ఎంఈ, థర్డ్ ఇంజన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఫోర్త్ ఇంజన్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్, రైట్. సో ఇప్పుడు సెకండ్ ఇంజన్ ఏంటిది ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఇలాంటి చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ భారతదేశంలో 5 కోట్ల పైగా ఉన్నాయంట. 5.7 కోట్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. చూడండి నంబరింగ్ 5.7 crore. సో ఇవి చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కలిపి 5.7 కోట్లు ఉన్నాయి. దేంట్లో కలిపి బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ప్లస్ సర్వీస్ సెక్టార్ లో రెండు కలిపి. సో అంటే ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్లస్ సర్వీస్ సెక్టర్ రెండు కలిపి 5.7 కోట్ల మనకి ఏమైనా చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అయితే గవర్నమెంట్ అనేది వీటికి మనకి ఎక్కువ మొత్తం ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వీటి యొక్క రోల్ అనేది చాలా ఉంది. ఏవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఎక్కువ మొత్తం మనకి ఏవైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో, భారతదేశంలో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే వాటిలో ఒక 45% ఆఫ్ ద గూడ్స్ అనేటివి ఎంఎస్ఎంఈలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే, భారతదేశం నుంచి జరిగే 40% ఎక్స్పోర్ట్స్ మనకి ఎంఎస్ఎంఈ నుంచే జరుగుతాయి. ఇవంతా వాటికి ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట వీటికి ఎంఎస్ఎంఈకి. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు డెఫినేషన్ ని మార్చాం. యాక్చువల్ గా మనకి ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ అనేది ది యాక్ట్ ప్రకారం డివైడ్ చేస్తారంటే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. 2006లో తీసుకొచ్చాం. ఈ యాక్ట్ యొక్క ఇయర్ ఇంపార్టెంట్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఓకే, ఈ యాక్ట్ ప్రకారము మనం డెఫినేషన్స్ ఇస్తాం. ఏం డెఫినేషన్స్ ఇస్తాం? విచ్ వన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మైక్రో స్మాల్. మైక్రో అని దేన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని, దేన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని, దేన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటాం కదా. ఆ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? సో ఈ చట్టంలో ఉంటాయి 2006లో. సో 2006 నుంచి మనకి 2020 వరకు డెఫినేషన్ మార్చలేదు. అలానే డెఫినేషన్ కంటిన్యూ అయింది. సో మళ్ళీ 2020లో డెఫినేషన్ మార్చారు. 2020లో మార్చి ఇప్పుడు 2024 వరకు డెఫినేషన్ అనేది కంటిన్యూ అయింది, కొత్త డెఫినేషన్. ఇప్పుడు బడ్జెట్లో ఏం చేశారంటే మళ్ళీ ఇప్పుడు 2025 సో ఇప్పుడు కొత్త డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి? వీటి డెఫినేషన్ కి సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించి. ఎంఎస్ఎంఈ సంబంధించి కొత్త డెఫినేషన్ ఇచ్చారు. మనకు లేటెస్ట్ గా మార్చింది ఎప్పుడు? 2020లో కరోనా లాక్డౌన్ టైంలో మార్చారు. అది ఇప్పటి వరకు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకంటే డెఫినేషన్స్ మార్చాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే టర్న్ ఓవర్ కానీ కంపెనీ యొక్క వాల్యూస్ కానీ మారుతూ ఉంటాయి వాటిని. సో కాబట్టి అంటే ఇన్ఫ్లేషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని డబ్బుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటాయి కదా. సో అవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు కొత్త డెఫినేషన్ తీసుకురావడం జరిగింది. దీన్ని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చారు. ఈ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇట్లా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎప్పుడు మార్చాం? 2020లో మార్చాం. ఇప్పుడు కొత్త డెఫినేషన్ అనేది తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి సో కొత్త డెఫినేషన్ అనేది తీసుకురావడం జరిగింది. దాదాపు ఎంత 7.5 crore అనేది మన దాంట్లో పనిచేస్తున్నారు మనకి. సో చూడాలి, మరి చూద్దాం ఒక్కసారి ఈ డెఫినేషన్ అనేది రివిజన్ చూద్దాం. అంటే 7.5 crores మొత్తం ఎంఎస్ఎంఈలో కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. దీనికి తర్వాత వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ అంటే డెఫినేషన్ ని 2 రకాలుగా తీసుకోవచ్చు మనం. నీకు ఇష్టం, నువ్వు కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద నీ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటావా, లేదా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పైన నువ్వు చేసినటువంటి బిజినెస్ పైన నీ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటావా? నీ ఇష్టం అది, మన ఇష్టం అది. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేది మనం కదా. సో మన ఇష్టం ప్రకారంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ రిజిస్టర్ బై యూజింగ్ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా ఆర్ ఎల్స్ టర్న్ ఓవర్ క్రైటీరియా. సో ఇప్పుడు దీని ప్రకారం ఇది కరెంట్ అంటే ఇప్పుడు మొన్న 2020లో తీసుకొచ్చాం కదా. సో 2020లో తీసుకొచ్చిన ఈ డెఫినేషన్ ఇప్పుడు ఇది 2025లో రివైజ్డ్ డెఫినేషన్. ఓకేనా, ఇది ప్రీవియస్ 2020లో మనము తీసుకున్న డెఫినేషన్ అండ్ ఇది ఇప్పుడు కొత్తగా రివైజ్డ్ డెఫినేషన్. ఓకేనా, సో కొత్తగా రివైజ్డ్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది అన్నమాట. సో రివైజ్డ్ డెఫినేషన్ కనుక తీసుకుంటే ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ అంతకుముందు 1 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెడితే 1 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని కనుక స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అంటే దీంట్లో దాట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఇన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ. అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ది సేమ్ డెఫినేషన్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ద బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పెట్టే ఎంఎస్ఎంఈస్ కి యాజ్ వెల్ as సర్వీస్ సెక్టర్ లో పెట్టే ఎంఎస్ఎంఈస్ కి కామన్ డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏం తేడా? సో ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్ సెక్టర్, ఈ రెండింటికి ఇదే డెఫినేషన్. ఓకే, 1 crore ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పుడు మైక్రో అనేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెంచారు? ఇది ఎగ్జామ్ అడుగుతారు. 2.5 times పెంచారు. ఓకేనా, ఎంత 2.5 times పెంచితే ఎంత అయింది? 2. ఇక్కడ 10 ఒకప్పుడు 10, ఇప్పుడు ఎంత పెంచారు? మళ్ళీ 2.5 times పెంచారు. ఒకప్పుడు 50, ఇప్పుడు ఎంత పెంచారు? మళ్ళీ 2.5 times పెంచారు. సో అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెంచారు? 2.5 times పెంచడం జరిగింది. అంటే 1 crore నుంచి 2.5 crores పెంచారు. 10 నుంచి 25 crores కి, 15 నుంచి 125 crores పెంచారు. ఓకేనా, ఇది దేని బేసిస్ పైన? ఇన్వెస్ట్మెంట్ బేసిస్ పైన. దిస్ విల్ బి ద
వర్డ్ డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ ఎంఎస్ఎంఈస్. నెక్స్ట్ టర్న్ ఓవర్ తీసుకుంటే, టర్న్ ఓవర్ బేసిస్ పైన తీసుకుంటే మనకి ఇక్కడ తీసుకుంటే 5 crore కానీ, నెక్స్ట్ ఇక్కడ 50 crores కానీ, ఇక్కడ 250 ఇది ఓల్డ్ డెఫినేషన్. ఇప్పుడు దీన్ని డబుల్ చేశారు టర్న్ ఓవర్ పైన, ఇది ఎంత 2 times పెంచారు. సో ఇక్కడ కూడా ఎంత పెంచారు, మనకి 2 times పెంచడం జరిగింది. ఇక్కడ కూడా ఎంత పెంచడం జరిగింది, 2 times పెంచడం జరిగింది. ఇక్కడ ఎంత పెంచాం, 2.5 times పెంచాం. ఇక్కడ ఎంత పెంచాం, 2 times పెంచడం జరిగింది. అందుకే ఎగ్జామినేషన్ ఈ మధ్యన ట్రెండ్ మారింది కాబట్టి వాల్యూస్ అడగకుండా ఏం చేస్తున్నాడు వాడు, ఎంత పెంచారు అని అడుగుతాడు. మన ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు టర్న్ ఓవర్ అయితే 2 times పెంచాము, ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా అయితే సో 2.5 times కంపేర్డ్ విత్ వాట్ ప్రీవియస్ డెఫినేషన్ తో కంపేర్ చేసినప్పుడు 2.5 times పెంచడం అనేది జరిగింది మనకి. ఓకేనా, ఇది అడుగుతాడు కంపల్సరీగా. సో ఇప్పుడు మనకి ఇది ఎంఎస్ఎంఈ అనమాట, ఇది మైక్రో. అంటే 2 కోట్ల కన్నా తక్కువగా 2.5 కోట్ల కన్నా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇదని, 25 కోట్ల కన్నా తక్కువగా పెడితే స్మాల్ అని, 125 crores కన్నా తక్కువ పెడితే మీడియం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా మైక్రో 10 కోట్ల కన్నా తక్కువగా, ఇక్కడ స్మాల్ అంటే ఇక్కడ, అండ్ నెక్స్ట్ వచ్చే మీడియం కూడా ఎంత 500 కోట్ల కన్నా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇవన్నీ వరకు ఇప్పుడు కొత్త డెఫినేషన్. ఓకేనా, సో ఇది మన కొత్త డెఫినేషన్. సో దీన్ని ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎలా హెల్ప్ చేస్తుంది మనకి, సర్వీసింగ్ సెక్టర్ అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగింది. సో మనకి చూడండి, ఎంఎస్ఎంఈస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్ 45% ఆఫ్ ద అవర్ ఎక్స్పోర్ట్స్ అని చెప్తున్నారు. 45% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈస్ ద్వారా జరుగుతున్నాయని చెప్పేసి బడ్జెట్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. సో మన భారతదేశంలో సో 36% ఆఫ్ ద మ్యాక్స్ వస్తువులు సర్వీస్ సెక్టర్ కాదు, ఓన్లీ వస్తువుల గురించి మాట్లాడుతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువుల ఉత్పత్తిలో 36% వస్తువులు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, మనకు ఓన్లీ ఎంఎస్ఎంఈస్ నుంచే జరుగుతున్నాయి. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులలో దాదాపు 45% వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయంట, ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయంట. సో అందువల్ల ఎక్కువ మొత్తంలో వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి డెఫినేషన్ ని మార్చడం అనేది జరిగింది. అంటే ఈ డెఫినేషన్ మారిస్తే ఇంకా ఎక్కువ ఎంఎస్ఎంఈ అయితే, ఎక్కువ ఎంఎస్ఎంఈలు దీంట్లో ఈ పరిధిలోకి వస్తాయి, అప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ జరుగుతుంది. అప్పుడు ఇంకా ఎకానమీ అనేది మనకి ఇంకా ఈజీగా పోతుంది అనమాట. మనకి 10 trillion ఎకానమీ అవ్వాలనుకుంటున్నాం కదా మనం. సో అలా నెక్స్ట్ వన్, సెకండ్ ఎంఎస్ఎంఈకి తీసుకొచ్చినట్టు ఫస్ట్ ఏంటి డెఫినేషన్ ని మార్చాం. సెకండ్ ఏమంటున్నాడు, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఏమన్నాడు, క్రెడిట్ అవైలబిలిటీ విత్ ద వాట్ గ్యారంటీ కవర్ అంటున్నారు. క్రెడిట్ అవైలబిలిటీ విత్ ద గ్యారంటీ కవర్ అంటే ఎవరు క్రెడిట్, ఎవరు గ్యారంటీ. సపోజ్ ఒక చిన్న ఎవరన్నా సరే మైక్రో కానీ లేదంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ లోన్ తీసుకున్నారన్న అనుకుందామమ్మా, బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు. ఓకే, సో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోన్ కట్టలేదు, సపోజ్ అనుకుందాం లోన్ కట్టనప్పుడు అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, నమ్మకం ఉండదు కదా. సో నమ్మకం లేకుండా బ్యాంక్స్ అసలు లోన్స్ ఇవ్వవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని బ్యాంక్స్ కి నమ్మకం కలిగించడానికి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఏం చేస్తుందంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. దీన్ని క్రెడిట్ గ్యారంటీ ఫండ్, ఇది ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ఉంది క్రెడిట్ గ్యారంటీ ఫండ్. సో ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద ఏంటిదంటే, సో ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఇక్కడ చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు, ఎవరైతే ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారో లోన్స్ ఇస్తాయి. లోన్స్ ఇచ్చిన తర్వాత లోన్స్ కట్టాలి వాళ్ళు. ఓకేనా, వీళ్ళు లోన్స్ కట్టాలి. సో వీళ్ళకి లోన్స్ రీపే చేయాలి. ఇన్ కేస్ వీళ్ళు కనుక రీపే చేయలేదనుకోండి, ఫెయిల్ అయ్యారనుకోండి, రీపే చేయలేదనుకోండి, అప్పుడు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి మనకి గవర్నమెంట్ అనేది బ్యాంకులకు చెల్లిస్తుంది అనమాట. ఓకేనా, అలా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అనేది లేదనుకోండి, అసలు బ్యాంకులు ఫస్ట్ ఎంఎస్ఎంఈస్ కి లోన్స్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వమంటే మా డబ్బులు తిరిగి రాకపోతే ఎవరు బాధ్యత, మీరు మమ్మల్ని ఇవ్వమని చెప్తున్నారు, గవర్నమెంట్ అంటే బ్యాంక్స్ అంటాయి, మీరు మమ్మల్ని ఇవ్వమని చెప్తున్నారు లోన్స్, సరే మేము ఇచ్చాము, తిరిగి ఎంఎస్ఎంఈ వాడు కట్టకపోతే దీనికి ఎవరు బాధ్యత అని అడుగుతున్నాయి. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, బాధ్యత నాదే, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని పెడతాం, మేము కొంచెం అమౌంట్ సపరేట్ గా పెట్టి ఉంచుతాము, రీపేమెంట్ చేయడానికి మనం ట్రై చేయాలి, రీపేమెంట్ చేస్తారు. ఇన్ కేస్ చేయని పక్షంలో we will assure that we will establish the credit guarantee fund on the we will take some amount of the money from this credit guarantee fund and we will pay on the behalf of this all మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి వాళ్ళ ద్వారా మేము పే చేస్తామని చెప్తుంది అనమాట. ఇది అంటే వీళ్ళు పే చేయకపోతే గవర్నమెంట్ పే చేస్తారు. 99% వీళ్ళే పే చేస్తారు. ఇన్ కేసు తృణపాయంలో తప్పిపోతే వీళ్ళు చేస్తున్నారు. అందుకోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. మరి ప్రతి ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఉంటుంది కదా. మైక్రో వాళ్ళంటే చిన్న సైజులో ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒకటి, స్మాల్ కానీ ఓకేనా, నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, లేదు అంటే చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, చిన్న స్టార్ట్అప్స్. మరి వీళ్ళందరికీ డబ్బులు ఉండవు కదమ్మా. మీడియం వాళ్ళకంటే కొంచెం డబ్బులు ఉంటాయి, ఓకే, బట్ మైక్రో కానీ స్మాల్ కానీ స్టార్ట్అప్స్ కానీ వీళ్ళకి డబ్బులు ఉండవు. వాడు బ్యాంక్ దగ్గరికి లోన్ దగ్గరికి వెళ్తే వాడేమంటాడు, బాబు నీ కంపెనీ ఏది, నీ టర్న్ ఓవర్ ఏదో, అన్ని డాక్యుమెంట్స్ అడుగుతాడు. వీడంటాడు, సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన, నా దగ్గర కంపెనీ ఎక్కడిది, టర్న్ ఓవర్ ఎక్కడిది, నా చిన్న కంపెనీ, నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి సార్ అని చెప్తాడు. వాడు అంటాడు, ఏం లేదు బాబు, ఇంటిలో అద్దంలో చూసుకో అని చెప్తాడు. అందుకని చెప్పి సార్ నేను అద్దంలో చూసుకోను, నాకు గవర్నమెంట్ ఉంది, నాకు గవర్నమెంట్ ఒక అద్దాన్ని ఇచ్చింది, ఆ అద్దం పేరేంటి, క్రెడిట్ గ్యారంటీ ఫండ్. సో గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఉంది, దాని ద్వారా నేను తీసుకుంటానని వాడు చెప్తారు అనమాట. అట్లా సో వీళ్ళందరికీ అష్యూరెన్స్ ఇవ్వాలి, లేకపోతే పాపం వీళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు, వీనికి అష్యూరెన్స్ ఏది, షూరిటీ ఏది, అది ఏది, ఇది ఏది అంటే వాడికి వెళ్ళి తీసుకొస్తాడు. అప్పుడు ఎంఎస్ఎంఈస్ అన్ని కుప్పకూలిపోతాయి.
సో అందువల్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ని ప్రోత్సహించాలంటే దిస్ విల్ బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, మీకు గుర్తుందా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్, మీరు ప్లానింగ్ లో చదువుకుంటారు. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1978 నుంచి 1980 అప్పుడు మనకి ఏదైతే రోలింగ్ ప్లాన్స్ తీసుకొచ్చారో రోలింగ్ ప్లాన్స్ లో ఎక్కువ మొత్తంలో వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఓకే, మరి ఈ బడ్జెట్ లో కొత్తగా వింతగా ఏం చెప్పారు అని అంటే, సో మనకి గ్రాండ్ మా నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే దీన్ని పెంచడం జరిగింది. చూడండి ఏంటిది, క్రెడిట్ గ్యారంటీ కవర్ ఉంటుందా, ఈ క్రెడిట్ గ్యారంటీ కవర్ ని పెంచింది నిర్మలా సీతారామన్ గారు. ఓకేనా, క్రెడిట్ గ్యారంటీ కవర్ ని పెంచింది. ఏంది క్రెడిట్ గ్యారంటీ కవర్ ని పెంచింది అంటే చూడండి, ఇక్కడే మనం చేసే మిస్టేక్ అనేది బ్లండర్ 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 బ్లండర్. ఎట్లా బట్టి పోతావు అంటే అమ్మతో నీకు కూడా కాదు, అక్షరం అక్షరం బట్టి పోతావు మనకి. ఓకే, కానీ ఎగ్జామినేషన్ లో అవుతుంది. ఓకే రైట్, ఇప్పుడు ఏంది జరిగిందంటే చూడండి, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మ, ఇక్కడ క్లియర్ గా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనే ఉంది. కానీ ఎగ్జామినేషన్ లో మన కోసమే పెడతాడు, మీకు అర్థమైపోయింది అనుకుంటా సీన్. మన కోసమే ముందు నువ్వు ఎంత జాగ్రత్తగా చదువుతున్నావు అని చెప్పేసి మనం కళ్ళు మూసుకొని చదువుతున్నామా, కళ్ళు లేని కబోదులం నాయనా అన్నట్టుగా వీడు మనకు కూడా మైక్రో స్మాల్ ప్లస్ ఏంటి మీడియం ఎంటర్ప్రైజెస్ అని కూడా యాడ్ చేస్తాడు. కానీ ఇక్కడ మీడియం ఎంటర్ప్రైజెస్ కి పెంచలేదు. మీరు లాజిక్ అదే ఆలోచించాలి. మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చాలా పెద్దవి, 125 crores కన్నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉన్నవి ఇప్పుడు కొత్త డెఫినేషన్ ప్రకారం, అవునా కదా, అవి చాలా పెద్దవి. వానికి క్రెడిట్ గ్యారంటీ అంత అవసరం లేదు. ఇక్కడ మనం పెంచింది ఎవరికి, ఓన్లీ మైక్రో ప్లస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కే. కానీ మన తృణప్రాయంలో ఎగ్జామినేషన్ ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఇస్తాడు వాడు, మనం గమనించాం అంతే కదా, పోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటావు, అంటే అప్పుడు ఏమిటో అవుతుంది ఎగ్జామ్ లో. సో కాబట్టి అందువల్ల మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఇచ్చే వాటిని పెంచడం జరిగింది. 5 కోట్ల నుంచి ఎంతకి 10 కోట్లకు పెంచడం జరిగింది. ఒకప్పుడు 5 కోట్ల వరకు ఇచ్చారు, ఇప్పుడు ఎంతవరకు 10 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. మరి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచినప్పుడు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కూడా పెంచాలి కదా. ఇగో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నే సో పెంచడం జరిగింది. ఎంతకి అడిషనల్ 1.5 lakh crores ఇన్ ద నెక్స్ట్ 5 years. రాబోయే 5 సంవత్సరాలలో 1.5 lakh crores ఆఫ్ ద ఫండ్ ని గవర్నమెంట్ అనేది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద సపరేట్ ఒక అకౌంట్ తీసి అకౌంట్ లో పెట్టుంచుతుంది అనమాట. ఎవడైనా ఎంఎస్ఎంఈ వాళ్ళు కట్టకపోతే, ఎవరు ఎంఎస్ఎంఈ కాదు, ఓన్లీ మైక్రో స్మాల్ మాత్రమే కట్టకపోతే వాళ్ళ తరపు నుంచి గవర్నమెంట్ కడుతుంది. ఒకప్పుడు వాళ్ళకి ఎన్ని కోట్ల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు, 5 కోట్ల వరకు మాత్రమే లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లోన్ ఇచ్చేదాన్ని 10 కోట్ల వరకు లోన్ తీసుకోను, 10 కోట్ల వరకే లోన్ తీసుకో అని చెప్తుంది. ఎవరికి, మైక్రో స్మాల్ మీడియం వాళ్ళకి మీరు 10 కోట్ల వరకు లోన్ తీసుకోండి. ఒకప్పుడు 5 కోట్ల వరకే లిమిట్ ఉండే. ఆ 10 కోట్లకు నేను గ్యారంటీ, ఎవరు, గవర్నమెంట్ గ్యారంటీ అని చెప్తుంది. ఎవరికి, బ్యాంక్స్ కి. వాళ్ళకి లోన్ ఇవ్వండి, ఎంతవరకు 10 కోట్ల వరకు లోన్ ఇవ్వండి, వాళ్ళు కట్టకపోతే నేను కడతా, దానికోసం మీకు 1.5 lakh crores పెట్టబోతున్నా నెక్స్ట్ 5 సంవత్సరాలలో అని చెప్పేసి చెప్తుండ్రు. అర్థమైందా? అది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అవునా కాదు, ఓన్లీ మైక్రో స్మాలే. ఓకేనా, ఇక్కడ చూడండి, అందుకనే ఇక్కడ చాలా క్లియర్ చూడండి, మైక్రో స్మాల్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి ఒకప్పుడు ఎంత, 5 కోట్ల వరకు మాత్రమే లోన్ ఇచ్చేవాళ్ళు బ్యాంక్ ద్వారా. ఇప్పుడు ఎంత పెంచాం మనము, 10 కోట్ల వరకు లోన్ తీసుకోవచ్చు బ్యాంక్ ద్వారా. దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు, ఇక గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంది, క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. ఈ క్రెడిట్ గ్యారంటీ కోసం గవర్నమెంట్ ఎంత డబ్బుల్ని పక్కన పెడుతుంది, 1.5 lakh crores ని పెడుతుందంట. ఓకేనా, ఒకవేళ వీళ్ళు కట్టకపోతే గవర్నమెంట్ కడుతుంది దాంట్లోకి వెళ్ళి 1.5 lakh crores కి వెళ్ళి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక స్టార్ట్అప్స్ కూడా పెంచుతుంది చూడండి. స్టార్ట్అప్స్ కి ఎంత, 10 కోట్ల నుంచి 20 కోట్ల కట. అర్థమైందా, స్టార్ట్అప్స్ కి ఒకప్పుడు 10 కోట్ల వరకు ఇచ్చేవాళ్ళు. ఈ స్టార్ట్అప్స్ కి కూడా గ్యారంటీ ఫండ్ అనేది ఒకప్పుడు స్టార్ట్అప్ కంపెనీకి 10 కోట్ల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 కోట్ల నుంచి ఎంతకు పెంచుతుంది, ఇది 20 కోట్లకు పెంచడం జరిగింది. వేటికి, స్టార్ట్అప్స్ కి. ఇక మూడోది, ఇక్కడ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాం మనం, ఇది 100% ఎగ్జామ్ అడుగుతాడు. రెండోది, మూడోది చూడండి, ఇక్కడ మూడోది ఎక్స్పోర్టర్ అన్నాడా, ఎక్స్పోర్ట్ చేసేటువంటి మనకి ఇప్పుడు భారతదేశంలో ఎంఎస్ఎంఈస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయమ్మా, మిమ్మల్ని అమ్మా 45% కదా. సో భారతదేశంలో ఎంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, 45% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 45% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. 45% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనమాట మనకి. ఓకేనా, ఇక్కడ చూడు, మైక్రో స్మాల్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మీడియం ఉంది. కానీ ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ ఇక్కడ మైక్రో స్మాల్. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ దేనికి ఇస్తున్నాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇస్తున్నాం. కానీ ఇక్కడ కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్, ఎక్స్పోర్ట్. అర్థమవుతుందా, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కూడా మనము 20 కోట్ల వరకు లోన్స్ ఇస్తున్నాము క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కిందనే. అర్థమవుతుందా, ఇవి అంటే ఇక్కడ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరిని కవర్ చేయలేదు అంటే, మీడియం ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని కవర్ చేయలేదు. కానీ ఇక్కడ మీడియం ఎంటర్ప్రైజెస్ ని కూడా కవర్ చేసాం. కానీ ఏ మీడియం ఎంటర్ప్రైజెస్ ని కవర్ చేసాం, ఏ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే ఎక్స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో. అర్థమవుతుందా, సో కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ మైక్రో స్మాల్ తో పాటు ఏముంది, ఇక్కడ మీడియం కూడా ఉంది. ఇవే ఎగ్జామినేషన్ లో పోయేటివన్నీ కూడా
ఇవి నేను నువ్వు ఈ డాటా అంతా కూడా నువ్వు నీ దగ్గర కూడా మార్కెట్లో బుక్లలో అన్నిట్లలో ఉంటుంది, కానీ పోయేది ఇవే. సో వీళ్ళకి కూడా ఎంతకి ఇచ్చాం మనం 20 crores కి పెంచడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడనే పోతుంది చూడండి. ఫర్ వెల్ రన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద వాట్ MSMEs అని చెప్తున్నాడు. ఎంతవరకు 20 కోట్ల వరకు పెంచడం జరిగింది టర్మ్ లోన్స్ ని. ఓకేనా? స్టార్ట్అప్స్ కూడా 20 కోట్ల వరకు పెంచడం జరిగింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఎంతకి 10 కోట్ల వరకు పెంచడం జరిగింది. 10 20 20 10 20 20 10 20 20 పల్లి బటన్ లాగా. ఓకే, సో 10 20 20 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దాంతో పాటు ఈ స్టార్ట్అప్స్ కంపెనీస్కి ఏం చేశారంటే వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ, బ్యాంక్ యొక్క అంటే లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా చాలా 1% కి తగ్గించడం జరిగింది. స్పెషల్లీ 27 సెక్టార్స్ సో విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద వాట్ ఆత్మనిర్భర్ భారత్. 27 సెక్టార్ అవి మనకు అవసరం లేదు. ఈ 27 సెక్టార్స్ అంటే లోన్ తీసుకుంటే సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ లో డ్రోన్స్ డెవలప్మెంట్ చేయాలనుకున్నాం, వాటికి స్టార్ట్అప్ కంపెనీ పెట్టావు, అలాంటిది అగ్రికల్చర్ ఉపయోగం కదా. సో అందువల్ల అలాంటి వాటి కోసం లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీ అనేది జస్ట్ 1%. ఒకప్పుడు 5% 6% డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సో అందరికీ కామన్ గా చెప్పేసింది ఏంటిది, ప్రాసెసింగ్ ఫీ అనేది 1% మాత్రమే తీసుకోవాలి, అంతకుమించి తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తుంది. సరే, దిస్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ పోతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ పోతుంది. ఇక్కడ ఏమన్నా ఎంఎస్ఏ, ఇవన్నీ చిన్న చిన్న ఈ అక్షరాలే పోతాయి. ఈ అక్షరాలతోటి మన జీవితంలో సో పోతాయి, మన జీవితం కూడా మారుతుంది. ఓకే, అర్థమైందా? సో కాబట్టి 10 20 10 20. ఓకేనా? ఇక టైం వేస్ట్ చేయండి, ఇక చాలు. నెక్స్ట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ కార్డ్ ఇస్తారంట సపరేట్. ఇది మళ్ళీ చూడండి, ఫస్ట్ టైం అంట. చూడండి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మైక్రో క్రెడిట్ కార్డ్ ఫర్ ద వాట్ ఏమంటున్నారు, మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో వాటికి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. చూడండి, మైక్రో ఎంటర్ప్రైజెస్ కి కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ విత్ ఎంతవరకు 5 లక్షల రూపాయల లిమిట్ తోటి ఇస్తారంట. వీటికి ఏ ఎంఎస్ఎంఈస్ అయితే మనకు ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ అయిన. వాట్ ఈస్ ఉద్యమ్ పోర్టల్? ఈ ఉద్యమ్ పోర్టల్ అంటే ఏంటి తెలుసు కదా అందరికీ, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఉద్యమ్ పోర్టల్ అంటే ఏంటిది, భారతదేశంలో పెట్టినటువంటి ఏ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయినా ఇవి రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇదే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయితేనే నువ్వు గవర్నమెంట్ అనేది నిన్ను అఫీషియల్ గా నీకు ఒక కంపెనీ ఉన్నట్టు కన్సిడర్ చేస్తుంది. అప్పుడే బ్యాంకుల నుంచి ఏమొస్తాయి, మనకి లోన్స్ వస్తాయి. బ్యాంకుల నుంచి లోన్స్ వస్తాయి. లేకుంటే అఫీషియల్ గా నీ కంపెనీ రిజిస్టర్ కానట్టే ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. దేంట్లో? ఉద్యమ్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏ కంపెనీస్ అయితే అంటే ఏ మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే, ఇవి అందరికి కాదు, ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్ కి, ఏ మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో దేంట్లో, ఉద్యమ్ పోర్టల్లో. సో ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట? 10 లక్షల కంపెనీస్ కి, 10 లక్షల మైక్రో ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. ఎన్నింటికి? 10 లక్షల సో మైక్రో ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 5 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనకి. ఎంతవరకు? 5 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. అలా 10 లక్షల మైక్రో ఎంటర్ప్రైజెస్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. సో దాని ద్వారా ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ ని మనం బాగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనం మిస్టేక్ చేస్తాం. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద వాట్ ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్. నెంబర్ 1, దీన్ని రివర్స్ చేస్తాడు. ఏం రివర్స్ చేస్తాడు? ఎగ్జామినేషన్ లో ఇక్కడ 10 లాగాతే ఇద్దరు 5 లాగాతే బాగా కథం అయిపోయింది. ఎగ్జామినేషన్ లో బుష్ రాజా నువ్వు ఏం చేస్తావు? చదివేటప్పుడు క్లారిటీ చదువు. ఓకే, అర్థమవుతుందా? నేను చెప్పేది సెటరికల్ గా ఎందుకు చెప్తున్నాను, చాలా మంది నన్ను అంటారు సార్ కోపం ఎక్కువ. అది ఏ కోపం లేదు, బొంగు లేదు, ఏమి ఉండదు అంటే ఎవరి మీద ఎవరు కోపం ఉండదు. బట్ పాయింట్ ఏంటిదంటే నేను ప్రొఫెషనల్ గా మాత్రం ఇంతే ఉండా, బయట పర్సనల్ ఇట్లా ఉన్నాను కానీ. బట్ ద పాయింట్ ఏంటిదంటే మనం చదివేటప్పుడు క్లారిటీగా చదువుతున్నామా లేదా? మనం ఇంత చదివి ఇంత టైం వేస్ట్ చేసి మళ్ళీ ఈ చదివిన బిట్టిని కూడా ఎగ్జామినేషన్ లో మళ్ళీ తప్పు పెడుతున్నామంటే దాన్ని ఇంకా మనం ఇంత టైం స్పెండ్ చేసి ఇంత అక్షరాలు రాసి సంతోష్ సార్ క్లాస్ విని నా మీద ఇంత నెగిటివ్ కామెంట్లు వేసి పాజిటివ్ కామెంట్లు వేసి ఇవన్నీ ఎందుకు మళ్ళా కదా? సో అందువల్ల మనం చేసేటప్పుడే సరిగ్గా చదువుకోవాలి ఇక్కడ. ఓకేనా? క్రెడిట్ 5 lakhs అండ్ నెక్స్ట్ ఏంటిది 10 lakh కార్డ్స్. అది చాలా జాగ్రత్తగా ఓన్లీ ఫర్ ఏంటిది మైక్రో ఎంటర్ప్రైజెస్ కి మాత్రమే. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి స్కీమ్ ఫర్ ద వాట్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఏంటిది? ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి బిజినెస్ ని స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడే శ్రీకారం చుడుతున్నారు అనమాట. శ్రీకారం సినిమాలో శార్వానంద్ లాగా. సో ఇప్పుడే శ్రీకారం చుడుతున్నారు అనమాట. ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇప్పటిదాకా ఏం కాలేదు, ఇప్పుడే వీళ్ళు శ్రీకారం చుడుతున్నారు. దేనికి? బిజినెస్ కి. సో అందువల్లనే వాళ్ళని ఏమంటున్నాం? ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ అంటున్నాం. ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ కి వాళ్ళనుకో. అయితే ఇంతకుముందు ఇలాంటిది ఒక స్కీమ్ ఉండేది. ఏంటిది అది అంటే స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఉండేది. 2016లో స్టాండప్ ఇండియా అనే స్కీమ్ తీసుకొచ్చాం. ఆ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఏంటిదంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అండ్ ఉమెన్ కానీ ఇలాంటి వాళ్ళని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దడానికి కోసము 10 కోట్ల వరకు లోన్స్ ఇచ్చేవాళ్ళం మనం. దేని కింద?
స్టాండప్ ఇండియా 2016లో తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఆల్మోస్ట్ 10 years అవుతుంది దగ్గర కాబట్టి 9 years అయిపోయింది. అది ఆల్మోస్ట్ 10th anniversary రన్ అవుతుంది స్టాండప్ ఇండియా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక స్టాండప్ ఇండియాను క్లోజ్ చేద్దాము, వేరే ఏదైనా స్టార్ట్ చేద్దామని ఇప్పుడు ఇది తీసుకొచ్చారనమాట. ఈ స్కీమ్ పేరు ఏం పెడతారనేది మనకు క్లారిటీ లేదు ఇప్పుడైతే. సో బడ్జెట్లో ఏం చెప్పారు, ఎవరైతే మొట్టమొదటిసారిగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి 5 లక్షల మందికి, ఎంతమందికి 5 లక్షల మందికి, 5 లక్షల రూపాయలు కాదు అమ్మ బుజ్జిలు, ఇక్కడ 5 లక్షల మంది, అందుకే రాస్తున్నా నేను, ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి. 5 లక్షల మందికి, 5 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్ కి, 5 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్ కి, ఏ ఎంటర్ప్రెన్యూర్స్ కి, మొదటిసారి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి 5 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్ కి మనకి లోన్స్ ఇస్తారంట. కానీ ఈ 5 లక్షల మంది ఎవరై ఉండాలి అంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు, ఇన్క్లూడింగ్ ఎవరు, ఉమెన్ కానీ, నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వీళ్ళు అయి ఉండాలి. ఈ 5 లక్షల మంది వీళ్ళు అయి ఉండాలి. ఇందులో ఉమెన్కి ఇస్తారు, ప్లస్ ఎవరికి ఇస్తారు, మనకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ ఎవరికి ఇస్తారు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరు, ఉమెన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఉమెన్ ఎస్ఐ అయినా ఉండొచ్చు, ఎస్టీ అయినా ఉండొచ్చు, ఓబీసీ అయి ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు, జనరల్ కేటగిరీ అయి ఉండొచ్చు. బట్ మనం అనుకున్నాం కదా, నారి అన్నాం కదా, నారి అన్నాం కదా, అది అనమాట మనకి. సో ఉమెన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్, ఇంతకు ముందు ఇదే స్కీమ్ పేరు ఏంటిది, స్టాండప్ ఇండియా. కానీ దాని గైడ్ లైన్స్ వేరు, దీని గైడ్ లైన్స్ వేరు. స్టాండప్ ఇండియాకి కొనసాగింపుగానే ఆల్మోస్ట్ ఇది తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ పేరు ఏం పెడతారనేది మనకి ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే. ఓకేనా, రైట్. సో 5 లక్షల మందికి ఎంతవరకు లోన్స్ ఇస్తారంట, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్, ఇది చాలా చాలా హై. సో ఎంతవరకు, 2 కోట్ల వరకు లోన్స్ ఇస్తారంట. ఎన్ని సంవత్సరాలలో దాదాపు, సో మనకి రాబోయే 5 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది సో ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే దాదాపు 2025 నుంచి 2030 వరకు ఈ స్కీమ్ అనేది కొనసాగుతుంది. ఒక్కొక్కరికి ఎంత లోన్ ఇస్తారంట, 2 కోట్ల లోన్ ఇస్తారు. ఎంతమందికి అంటే మాక్సిమం లోన్ 2 crores వరకు ఇస్తారు. ఎంతమందికి ఇస్తారు, 5 లక్షల మందికి ఇస్తారు, 5 lakh మెంబర్స్ కి ఇస్తారు. ఈ 5 lakh మెంబర్స్ ఎవరై ఉండాలి, నారి అయి ఉండాలి, ఎస్టీ అయి ఉండాలి, ఎస్టీ అయి ఉండాలి. ఓకేనా. సో ఇది మనకి ఎంతవరకు మాక్సిమం 2 crores వరకు లోన్స్ ఇవ్వబోతున్నారు. సో ఇది ఎవరికి, ఆల్, ఇక్కడ మనం ఏం చేస్తాడు, మళ్ళీ ఫస్ట్ అనేది తీసేస్తాడు, ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాడు. ఆల్ కాదు, ఇది ఓన్లీ ఎవరికి, ఇది మనకి ఫస్ట్ టైం ఎవరైతే బిజినెస్ కి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. అర్థమవుతుందా, నేను ఇంత ఇవి డైరెక్ట్ చదివి కూడా చెప్పేయచ్చు, కానీ ఎగ్జామ్ ఇప్పట్లో జరిగేగా చాలా దూరం ఉన్నాయి ఎగ్జామ్స్ జరిగేటి, అప్పటి వరకు నీకు ఏం గుర్తుండవు. అందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఎందుకు ఇంత సాగదీస్తున్నాను నీకు అనిపిస్తాయి, కానీ నేను సాగదీసే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫండ్ ఫర్ ద వాట్ స్టార్ట్అప్స్ అన్నాడు. అండ్ ఇది కూడా సేమ్ మళ్ళీ మనకి. సో ఈ స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది కూడా మనము అంతకుముందు స్టార్ట్ చేసాం అనమాట. January 16, 2016లో మనకి స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ స్టార్ట్అప్ ఇండియా కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ స్టార్ట్అప్ ఇండియా 2016లో స్టార్ట్ చేసినప్పుడు దీనికి కూడా 10,000 కోట్లతోటి మనకి స్టార్ట్అప్స్ కి కేటాయించడం జరిగింది అనమాట. ఎన్ని తోట్లది, 10,000 కోట్లతోటి స్టార్ట్అప్ ఇండియాకి కేటాయించడం జరిగింది. దాన్నే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని పేరు పెట్టారు. ఎప్పుడు 2016లో స్టార్ట్ అయింది. మరి 2016 నుంచి 2025 వచ్చింది, 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది కూడా 10వ సంవత్సరం రన్ అవుతుంది ఈ స్కీమ్. ఏ స్కీమ్, స్టార్ట్అప్. ఇక 10 సంవత్సరాలకు ఎన్డీఏ ఇష్టట్టే ఉన్నారు దీన్ని. సో ఈ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ అనేది మనకి ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతోటి 10,000 కోట్లు అలొకేట్ చేస్తారు. 2016లో స్టార్ట్ అయింది. ఆ స్కీమ్ రన్ అవుతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది ఆ స్కీమ్. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకొక 10,000 కోట్లు అలొకేట్ చేశారు మనకి. దానికోసం ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ బడ్జెట్ లో. అంటే ఏంటిది, అది ఆల్రెడీ 10వ యానివర్సరీలో ఉంది, అది అయిపోయినట్టే, ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చింది ఆ స్కీమ్. అందువల్ల ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి, మరి అదే పేరుతోటి కంటిన్యూషన్ చేస్తారా గవర్నమెంట్ అనేది, లేదంటే వేరే పేరు పెడుతుందా అనేది మనకు తెలియదు. కానీ సో అందుకనే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద వాట్ స్టార్ట్అప్ తోటి మళ్ళీ ఒక 10,000 కోట్లతోటి గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్తుంది. చూడండి, ద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫర్ ద స్టార్ట్అప్స్ హాస్ బీన్ రిసీవ్డ్ కమిట్మెంట్స్ ఆఫ్ 91,000. ఇంతవరకు గవర్నమెంట్ యొక్క షేర్ 10,000 కోట్లు అయితే, ప్రైవేట్ వాళ్ళందరూ కలిసి 91,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారంట భారతదేశంలో, దేంట్లో, స్టార్ట్అప్స్ లో. సరే, ఇది అర్థం కాకుండా మీకు పక్కన పెట్టేయండి. అండ్ దీస్ ఆర్ సపోర్టెడ్ బై ద వాట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ విత్ వాట్, సో 10,000 crores. ఈ 91,000 కోట్లు ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కానీ గవర్నమెంట్ షేర్ ఎంత ఇందులో, 10,000 కోట్లు. మిగతా 81,000 కోట్లు ఎవరు, ప్రైవేట్ వాళ్ళ ద్వారా స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంత బాగానే ఉంది, శుభ్రంగా. ఓకేనా, రైట్. భారతదేశంలో 1,59,000 స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చినాయి. 71,000 మంది ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు. అది XYZ చదువుకున్నాం మనం. ఓకే, చదువుకున్నామంటే కరెంట్ అఫైర్ చదివితే తెలుస్తుంది మీకు. ఓకే, రైట్.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ 10,000 కోట్లను కేటాయిస్తా అని చెప్తుంది మళ్ళీ. సో దట్ ఈస్ ద గవర్నమెంట్ ఎక్స్పాండెడ్ ద ఫ్రెష్ కంట్రిబ్యూషన్ ఎంత మళ్ళీ. సో మళ్ళీ 10,000 కోట్లను పెడతా అని చెప్తున్నా. అంటే 2016 నుంచి 2025 వరకు ఆల్రెడీ 10,000 కోట్లు కేటాయించింది, అవి అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళా 10,000 కోట్లను కేటాయించాలనుకుంటుంది. దేనికోసము? స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము. సో స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము మళ్ళా 10,000 కోట్లను కేటాయించాలనుకుంటుంది. దేనికోసం? స్టార్ట్అప్ ని ప్రమోట్ చేయడానికి కోసం. వీటినే మనం ఏమంటాం? మనం ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్తున్నాం. వీటినే మనం ఏమంటున్నాం? ఫండ్ ఆఫ్ ఫండ్స్. స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్తున్నాం మనం. 10,000 కోట్లు మళ్ళీ స్టార్ట్అప్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఫర్దర్ ద మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే అన్ని వస్తువులను తయారు చేయాలన్నదే కాన్సెప్ట్ కదా మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియాకి ఎక్కువ మొత్తంలో ఇంకా ఊతం ఇవ్వడానికి కోసము మేక్ ఇన్ ఇండియా మన భారతదేశంలో అన్ని వస్తువులను తయారు చేయడానికి కోసమే గవర్నమెంట్ అనేది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ని మనకి ఏంటి లాంచ్ చేయబోతుంది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో కవరింగ్ ద వాట్ స్మాల్ అండ్ ద మీడియం అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లను కూడా కవర్ చేస్తూ మేక్ ఇన్ ఇండియాని సక్సెస్ చేయాలనుకుంటుంది. భారతదేశంలోనే మనకి సక్సెస్ చేయాలని అనుకుంటుంది. సో దీన్ని ఏం చేయాలనుకుంటుంది చూడండి. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మనకి లాంచ్ చేయాలనుకుంటుంది. ఏంటిది? నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. ఓకేనా? సో ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ లో ఏమేం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఇది కొత్తగా లాంచ్ చేయబోతుంది నెక్స్ట్. సో విచ్ విల్ ఇన్క్లూడ్ ద వాట్ 5 ఫోకస్ ఏరియాస్. 5 ఫోకస్ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఓకేనా? సో ఇవే 5 ఫోకస్ ఏరియా. ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. భారతదేశాన్ని ఒక ఫ్యాక్టరీగా తయారు చేయాలి. ఇప్పుడు చైనాలో కదా వస్తువులన్నీ తయారయ్యేవి. సో అందువల్ల భారతదేశాన్ని కూడా ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. దీనిలో చూడండి మనకి సో 5 ఉన్నాయంట. ఫస్ట్ వన్ ఈజ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. భారతదేశంలో ఈజీగా బిజినెస్ చేయాలా, బిజినెస్ చేసే కాస్ట్ కూడా ఏమవ్వాలి? తగ్గాలి. అది నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ ఇన్ ద వాట్ డిమాండెడ్. ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అన్నాడు. ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అంటే ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, నెక్స్ట్ అంటే మెటావర్స్ కానీ, ఇంకా వాట్ ఎవర్ కొత్త టెక్నాలజీస్ అంటే ఉన్నాయి కదా, ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో మనకి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లలో అన్నిట్లో కూడా ఏముండాలి? వర్క్ ఫోర్స్ అనేది రెడీగా ఉండాలి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ అంటే అదే. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? వైబ్రెంట్ అండ్ డైనమిక్ ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎప్పుడు వైబ్రెంట్ గా బిజినెస్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ, ఇండస్ట్రీస్ కి కావాల్సిన కొత్త టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఏంటిది? క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఈ 5 ఫోకస్ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఓకేనా? రట్టా మారో జిందాబాద్. అర్థమైనా? ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది 5 ఫోకస్ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఈ 5 ఫోకస్ ఏరియాస్ ఇవే. ఒకటి, భారతదేశంలో బిజినెస్ ఈజీగా చేయాలి, కాస్ట్ ఆఫ్ ద బిజినెస్ కూడా తగ్గాలి. ఓకే. రెండోది, ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ ని రెడీగా ఉంచాలి. అండ్ వైబ్రెంట్ అండ్ డైనమిక్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ. అండ్ మూడోది ఏంటిది? క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఈజ్ అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ కానీ, వైబ్రెంట్ అండ్ డైనమిక్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ అండ్ కాస్ట్ కానీ, ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ కానీ, వైబ్రెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్, అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. 5 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ని లాంచ్ చేయబోతుంది గవర్నమెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. విత్ వాట్ దిస్ 5 ఫోకస్ ఏరియాస్. ఓకేనా? నెక్స్ట్ వన్, మెజర్స్ ఫర్ ద వాట్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఎక్కువ మొత్తంలో మనం ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయాలంటే లేబర్ ఫోర్స్ అత్యధికంగా అవసరమైన సెక్టార్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని చెప్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకి వీటికి ఫుట్వేర్ అండ్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టాయ్స్ సెక్టార్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కానీ వీటిని ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇవి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అని, అంటే ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో మనం ఊతం ఇవ్వాలి, ఎక్కువ మొత్తంలో మనం సో ఇంపెటస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది గవర్నమెంట్. దట్ ఈస్ ద ఫోకస్ ఆన్ ద చూడండి ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ ద వాట్ ఫుట్వేర్ అండ్ నెక్స్ట్ అంటే లెదర్. వీటి సపరేట్ గా మనకి ఇంటెన్సివ్స్ ఇస్తాయంట. ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తారంట. ఏం స్కీమ్ తీసుకొస్తారంటే మనకి క్లారిటీ లేదు, ఇప్పుడు ఇవ్వలేదు కానీ. సో దీనివల్ల 22 లక్షల మందికి బెనిఫిట్ అయ్యి 4 లక్షల టర్న్ ఓవర్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 1.1 lakh crores ఆఫ్ ద మనకి ఏంటిది ఎక్స్పోర్ట్స్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు. ఈ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు. ఎప్పుడు లాంచ్ చేస్తారని మనకు క్లారిటీ లేదు, మనం వేచి చూడాల్సిందే. సో ఓవరాల్ గా అయితే ఫుట్వేర్ అండ్ వాటికి సపరేట్ స్కీమ్ లాంచ్ చేస్తారంట.
ఓకే, రెండవది టాయ్స్ సెక్టార్స్, మేడ్ ఇన్ ఇండియా, హై క్వాలిటీ ఆఫ్ ద బొమ్మల్ని తయారు చేయాలి. హై క్వాలిటీ ఆఫ్ ద బొమ్మల్ని తయారు చేయాలా అని చెప్పేసి హై క్వాలిటీ టాయ్స్ చెప్పారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ మీరు చూడొచ్చు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే రోజు ఏటికొప్పాక, ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక బొమ్మల్ని మనకి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది రిపబ్లిక్ డే పరేడ్ లో. సో అలా మనకి బొమ్మలు అనేది చాలా ఇంపార్టెంట్. నిర్మల్ బొమ్మలు కానీ, తెలంగాణ ప్రాంతంలో అయితే నిర్మల్ టాయ్స్ కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏటికొప్పాక టాయ్స్ కానీ, ఇవన్నిటిని కూడా ఏం చేయాలి, వాళ్ళకి బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్న అన్ని చిన్నపిల్లలు ఇళ్ళలో ఆడుకుని అన్ని చైనావే. సో కాబట్టి మన బొమ్మల్ని మనమే వాడట్లేదు. సో కాబట్టి మన టాయ్స్ సెక్టార్స్ ఏంటిదంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ తోటి మన టాయ్స్ సెక్టార్స్ ని డెవలప్మెంట్ చేయాలన్న దానికోసం సపరేట్ గా వీఆర్ లాంచింగ్ ద స్కీమ్స్. సో అది కూడా స్కీమ్ తీసుకొస్తారంట. రెండోది వచ్చేసి, మూడోది సపోర్టింగ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. ఇదైతే మన భారతదేశంలో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫుడ్ టెక్నాలజీ బీహార్ లో పెడతారంట ఒకటి కొత్తది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫుడ్ టెక్నాలజీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ని బీహార్ లో పెడతారంట. ఇవి నాకు తెలిసింది 1,00,000 కోట్లు ఈ బడ్జెట్ లో బీహార్ దొరికిపోయింది మొత్తం. Right. So enhance increasing the farmers and skilling the entrepreneurship and opportunities for the youth. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సెంట్రల్ గవర్నమెంట్ కి ఫుల్ మెజారిటీ ఉంటే రాష్ట్రాలకు బెనిఫిట్ జరగదు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఏముండాలా, ఒక 200 సీట్లే ఇవ్వాలా, మిగతా 100 సీట్లు వేరే పార్టీల మీద ఆధారపడాలా. అప్పుడు ఏమవుతుందంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫుడ్ టెక్నాలజీ. సో బీహార్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల అక్కడ యూత్ కి, మరి అక్కడ ఉన్నటువంటి పుష్పరాజ్ టూల్ అందరికి ఏం జరుగుతుందంటే, ఇంకా వాళ్ళు కూడా ఇట్లా పాన్ వేసుకొని మకానా కాంగోమై అంటారు వాళ్ళు. మళ్ళీ మకానా బోర్డు కూడా అక్కడ పెడతామని చెప్పారు కదా, సో అక్కడ అనమాట. సో ఇదనమాట. ఓకే, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ బీహార్ లో. ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కాబట్టి ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ద్వారా వీటికి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్తుంది. నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్స్, వీటిపైన ఫోకస్ చెప్తున్నారు. అండ్ మెజర్ ఫర్ ద టాయ్స్ సెక్టర్. సో టాయ్స్ సెక్టార్స్ కి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద టాయ్స్ తీసుకొస్తాం అనేది నెక్స్ట్ ఏం తీసుకొస్తారని మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే. చూద్దాం. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ అనేది మనకు పెట్టబోతున్నారు ఇక్కడ. ఇదే ఏ రాష్ట్రంలో, పుష్పరాజ్ రాష్ట్రం ఇది బీహార్ లో. ఓకే, పుష్ప హిట్ అవ్వడానికి రీజన్ ఏంటిది, రీజన్ అదే. అంటే వాళ్ళ కల్చర్ కి, వాళ్ళ సాంప్రదాయాలకి, వాళ్ళు ఉండే డ్రెస్సింగ్ కి, వాళ్ళు వేసుకునే పాన్కి, ఇవన్నీ వాళ్ళ యొక్క భోజ్పురి లాంగ్వేజ్ కి, అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ బీహార్ బార్డర్ లో భోజ్పురి అవన్నీ కూడా చాలా క్లోజ్ గా ఉన్నాయి పుష్ప సినిమాలు. అందుకనే వాళ్ళు దాన్ని బాగా ఇష్టపడ్డారు. ఓకే, సో దట్ ఈస్ సో ఇవన్నీ కూడా ఎన్హాన్సింగ్ ద ఇన్కమ్ కానీ స్కిల్లింగ్ కోసము ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పెడుతున్నారంట. నెక్స్ట్ క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. సో గివెన్ ద అవర్ కమిట్మెంట్ టు ద క్లైమేట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్, సో క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి కూడా మనకి ఎక్కువ మొత్తాలు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందంట. అంటే ఈ క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిది, ఇవే ఫోటోవోల్టాయిక్ సెల్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్ కానీ, నెక్స్ట్ ఇవి మోటార్స్ అండ్ కంట్రోలర్స్ కానీ, ఎలక్ట్రోలైజర్స్ కానీ, విండ్ టర్బైన్స్ కానీ, అండ్ ఇవి వెరీ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్స్ కానీ. ఓకేనా. సో ఇవి గ్రిడ్ స్కేల్ బ్యాటరీస్ కానీ, ఇవన్నిట్లకి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇస్తారంట. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా క్లైమేట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లైమేట్ ఫ్రెండ్లీ డెవలప్మెంట్స్ కాబట్టి వీటన్నిటి కోసం ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన మనకి క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్ దీస్ ఆర్ ద క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. సో ఇది కూడా చెప్పడం జరిగింది మనకి బడ్జెట్ లో. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంజన్ 2 మే బతాయా గయా. ఇంజన్ 2 అంటే ఏంటిది, ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఇవన్నీ చెప్పడం జరిగింది ఇంజన్ 2 కింద. ఇది కానీ సో ఇవి డెఫినేషన్ మార్చడం జరిగింది. సో ఇవి మనకి ఎంఎస్ఎంఈస్ కి 5 నుంచి 10 కోట్లు కానీ, ఎక్స్పోర్టర్స్ కి 20 crores కానీ, స్టార్ట్అప్స్ కి 20 crores కానీ, ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్ కి సో మనకి ఎంతమందికి 5 లక్షల వరకు లోన్ ఇస్తారంట. ఎన్ని కార్డ్స్, 10 లక్షల కార్డ్స్. ఇక్కడ కూడా ఎంతమందికి 2 కోట్ల రూపాయల వరకు లోన్స్ ఇస్తారు, ఎంతమందికి 5 లక్షల మంది ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ కూడా స్టార్ట్అప్స్ కి ఆల్రెడీ 10,000 కోట్లు. ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. ఇవి రట్టా మారాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇవి కూడా చలో, ఇది లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కి 3. ఓకే. నెక్స్ట్ క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్. సో ఇవన్నీ కూడా ఇంజన్ 2 మే బతాయా గయా హై నిర్మలా సీతారామన్ జీ. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇంజన్ 2 అగ్రికల్చర్ ఫస్ట్ ఇంజన్, అండ్ సెకండ్ వచ్చేసి ఏంటిది ఎంఎస్ఎంఈ ఇస్ ద సెకండ్ ఇంజన్. థర్డ్ ఇంజన్ వస్తే ఏంటిది మనకి ఇన్వెస్ట్మెంట్. విల్ స్టార్ట్ ద థర్డ్ ఇంజన్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లర్ నెంబర్ ఎంత, థర్డ్. ఇంజన్ ఆర్ పిల్లర్. సో ఇంజన్ థర్డ్. సో థర్డ్ ఇంజన్. సో ఏంటిది మనకి ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సరే, ఫండ్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫండ్స్ ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, ఫస్ట్ వన్ ఏంటిది మనకి పీపుల్, జనాల యొక్క, అంటే మనకి వెల్ఫేర్ అనుకోండి, లేదంటే మన యొక్క
అప్లిఫ్ట్మెంట్ కోసం కానీ, పూర్ పీపుల్ కోసం కానీ, వాళ్ళ కోసం. ఇంకోటి ఎకానమీని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి. మూడోది ఏంటిది ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడానికి కోసం. ఇది ఏ అన్నమాట. దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్, అండ్ పార్ట్ బి ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎకానమీ, అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద వాట్ ఇన్నోవేషన్. ఈ మూడిట్లని ప్రమోట్ చేయాలి. మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, ఈ డబ్బులని ఇక్కడ చూడండి, ఇక్కడ పీపుల్ లోపల కానీ, నెక్స్ట్ ఇక్కడ ఇన్నోవేషన్స్ కానీ, సో ఇంకా ఎకానమీలో కానీ, ఈ మూడిట్లలో ఏంటిది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్, ఎకానమీ, ఇన్నోవేషన్. సో వీరి గురించి మాట్లాడదాం. మరి పీపుల్ కోసం ఏమి ఇచ్చారు, ఎకానమీ కోసం ఏమి ఇచ్చారు, ఇన్నోవేషన్ కోసం ఏమి ఇచ్చారు అంటే దేంట్లో వాటి లోపల ఏం చేయబోతున్నారు బై పుట్టింగ్ ద వాట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఏం చేయబోతున్నారు దీంట్లో కానీ, దీంట్లో కానీ, దీంట్లో కానీ, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే రైట్, చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. సో దట్ ఈస్ ద పీపుల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పీపుల్ కి ఏం చేయబోతున్నారు, సాక్షం అంగన్వాడీ కేంద్రాస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఐఐటీస్ కానీ, డే కేర్ సెంటర్స్ ఇన్ ద ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, భారతీయ పుస్తక్ స్కీము, అండ్ 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఫర్ ద వాట్ స్కిల్లింగ్, అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్, అండ్ పిఎం స్వానిధి, అండ్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్ గిగ్ వర్కర్స్. ఇవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. ఎవరికి, పీపుల్ కి. సరే, వీటన్నిటి గురించి మాట్లాడాలి మనం. జస్ట్ మీకు చదివినిపించిన అంతే, తొందరపడకండి. ఓకే, సో తొందరపడి కోయిల ముందే కూస్తుంది అంటారు కదా, కూయకూడదు. అర్థమైంది కదా, తొందరపడి కోయిల ముందే కూయకూడదు. ఓకే, సో ఇవన్నీ కూడా సాక్షం అంగన్వాడీకి ఎక్స్పాన్షన్, డే కేర్ సెంటర్స్, భారతీయ పుస్తకు, నేషనల్ సెంటర్, అటల్ టింకరింగ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బ్రాడ్బ్యాండ్, ఇవన్నీ ఉన్నాయా. సో ఆల్ దీస్ విల్ బి ద వాట్, ఇవన్నిట్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఇవన్నీ ఎవరికి యూజ్ అయ్యేటి, జనాలకు యూజ్ అయ్యేటి. సో అందువల్ల సో దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పీపుల్ అని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నాం. అంటే ఈ ఫండ్స్ మనం ఏవైతే ఫండ్స్ ఈ అన్ని స్కీమ్ల కోసం పెడుతున్నామో, ఈ అన్ని స్కీమ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా పీపుల్ కే బెనిఫిట్ అవుతాయి కాబట్టి, సో వీఆర్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆర్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పీపుల్. పీపుల్ కి ఇన్వెస్ట్మెంట్ ఇది. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఏంది ఇది కథ, ఏంది కార్ఖానా ఏందని మాట్లాడదు 1 by 1. సో ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్, ఏ అన్నాం కదా, ఏబీసీ అన్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటిది, ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్, అండ్ సెకండ్ ఏంటిది ఎకానమీ, థర్డ్ ఏంటిది ఇన్నోవేషన్. మనం మాట్లాడుతుంది ఏంటిది, ఓన్లీ ఇప్పుడు పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పీపుల్. ఫస్ట్ వన్ సాక్షం అంగన్వాడీ కేంద్రాస్ అండ్ పోషన్ 2.0. సాక్షం అంగన్వాడీ కేంద్రాస్ అంటే ఏంటిది, అంగన్వాడీ కేంద్రాస్ అంటే ఏంటిది మీ అందరికి తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది మనకి లాంగ్ బ్యాక్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేశారు. ఓకే, మీ అందరికి తెలుసు 1975 ఆ టైంలో మనకి స్టార్ట్ అయింది ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని దాంట్లో భాగంగానే మనం వాటినే మన లోకల్ లాంగ్వేజ్ ఏమని పెడతారో అంగన్వాడీస్ అంటారు. ఈ అంగన్వాడీస్ అనేది ఊరికి ఒకటి ఉంటాయి కంపల్సరీ. సో ప్రతి విలేజ్ లో ఏమున్నాయి, అంగన్వాడీస్ ఉన్నాయి. అయితే సో ఇప్పుడు ఈ అంగన్వాడీస్ ఏం చేయాలా, మాడిఫికేషన్ చేయాలా. అందుకోసం మాడిఫైడ్ అంగన్వాడీస్ ఏమంటాం మనం, సాక్షం అంగన్వాడీస్ అంటున్నాం. సాక్షం అంగన్వాడీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మోడర్నైజ్డ్. మోడర్నైజ్డ్ అంటే పిల్లలు ఆడుకోవడానికి కొత్త ఎక్విప్మెంట్స్ కానీ, అక్కడ ఉండే టీచర్లు ట్యాబులు వాడడం కానీ, సో ఇట్లా అవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడం. చిన్న పిల్లలకి అక్కడ ఏమంటారు టాయ్స్ ని, కొత్త కొత్త టాయ్స్ ని కానీ ఇవన్నీ ఇవ్వడం అనమాట. సో అలాంటి వాటిని కూడా ఏమంటాం, సో అండ్ సాక్షం అంగన్వాడీ కేంద్రాస్ అంటాం. అలాగే పోషన్ 2.0 అంటే మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ఇవన్నీ సప్లై చేస్తాం కదా అది. సో దాదాపు 8 కోట్ల మంది చిల్డ్రన్స్ కి, దాదాపు 1 crore ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, అండ్ అలాగే 20 లక్షల మంది అడోల్సెంట్ గర్ల్స్ కూడా మనకి బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం ఏదో కొత్త స్కీమ్ తీసుకొస్తారంట. సరే చూద్దాం. సో ఏమేమి ఇస్తారంటే మాకు తెలియదు. జనరల్ గా సాక్షం అంగన్వాడీస్ అంటే నథింగ్ బట్ ద మోడర్నైజ్డ్ అంగన్వాడీ కేంద్రాస్. ఓకేనా, పోషన్ 2.0 అంటే నథింగ్ బట్ ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ కింద మనం ఇవన్నీ ఇస్తాం కదా. సో అవన్నమాట న్యూట్రిషన్ కి సంబంధించింది. ఈ సాక్షం అంగన్వాడీస్ అంటే మనకి అంగన్వాడీ కేంద్రాస్ కి సంబంధించింది. పెద్దగా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం చెప్పుకోవడానికి కూడా ముచ్చట్లు ఏం లేవు. సరే, ఉన్న వాటికి ఫండ్స్ ఇచ్చేసి కొంచెం మాడిఫై చేస్తారట, అంతకుమించి ఏం లేదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అటల్ టింకరింగ్ ల్యాబ్స్. వాట్ ఈస్ అటల్ టింకరింగ్ ల్యాబ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మనకి 2016 సంవత్సరంలో నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది. 2016 లో మనకి నీతి ఆయోగ్ స్టార్ట్ చేసింది దీన్ని అటల్ టింకరింగ్ మిషన్స్. ఓకేనా, సో ఈ అటల్ టింకరింగ్ మిషన్స్ ని నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేసింది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని పేరు పెట్టారు. ఎక్కడ ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలా, స్కూల్ ఏజ్ లోపల, స్కూల్ చిల్డ్రన్స్ లోపల ఏం చేయాలా మనము, సో ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకి వాళ్ళ లోపల కూడా సృజనాత్మకతని హలో సృజన తిన్నావా కాకుండా ఏంటిది వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏంటిది సృజనాత్మకతని కూడా బయటకు తీయాలని చెప్పేసి ఎవరు, అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఎవరి కోసం, అందరి కోసం కాదు, బీటెక్ చదివే వాళ్ళ కోసం, వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్న దాని కోసం కాదు, స్కూల్ చిల్డ్రన్స్ లోపల. దేంట్లో, స్కూల్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల. సో దిస్ ఇస్ వాట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. 2016లో స్టార్ట్ చేసాము. ఎవరి కోసం, ఓన్లీ స్కూల్ చిల్డ్రన్స్ కోసం మాత్రమే.
ఓకేనా, వాళ్ళ లోపల ఏంటిది సృజనాత్మకతని విజ్ఞానాన్ని పెంపొందించడానికి కోసం స్టార్ట్ చేశారు. అది 2016లో ఎవరు స్టార్ట్ చేశారు? నీతి ఆయోగ్ స్టార్ట్ చేస్తారు. మరి ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నాయంటే ఒక 10,000 వరకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. స్కూళ్ళల్లో పెట్టాలి కదా, సో ఆల్రెడీ భారతదేశంలో ఆల్రెడీ 10,000 ఉన్నాయి. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్ లో గ్రాండ్ మా ఏం చెప్పిందంటే ఇంకొక 10,000 పెడతామని చెప్తుంది. చూడండి, 50,000 సార్, 10,000 కూడా అది 50,000 అంట, సారీ, ఆల్రెడీ 10,000 ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి. ఇప్పుడు ఇంకా 50,000 పెడతామని చెప్తున్నది. 50,000 5,000 అనుకున్నారు మళ్ళీ ఎగ్జామినేషన్ లో. సార్ ఇక్కడ నంబర్ రాసుకోండి, మళ్ళీ లేని సాగు ఎగ్జామినేషన్ లో మనతోటి ఒకటి పోయి ఇంత రీసెర్చ్ చెప్పినా కానీ లాస్ట్ ఆడికి తీసుకొస్తాం మళ్ళీ. సో 50,000, ఓకే, 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పెడతారంట ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలలో టు ప్రొవైడ్ ద వాట్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద వాట్ యూత్ అంట. ఏం సైంటిఫిక్ టెంపర్? మన్నుల సైంటిఫిక్ టెంపర్. ఆడ స్కూల్లో పోతే గ్లోబ్ ఉండదు, వాడికి సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ అని అంటాడు. స్కూల్లో పోతే వరల్డ్ మ్యాప్ ఉండదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్మెంట్ ఏడవుతుంది? చెప్పడానికి బాగుంటాయి ఇవన్నీ. ఓకే, సో దట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద యూత్ అని చెప్తున్నాడు. ఓకేనా, 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ ద వాట్ నీతి ఆయోగ్. ఆల్రెడీ 2016 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ 10,000 ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇంకా కొత్తగా 50,000కి శ్రీకారం చుట్టినారు అనమాట రాబోయే 5 సంవత్సరాలలో. సో ఇంకొక 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఇక్కడ స్కూళ్ళల్లో, ఇవన్నీ కూడా ఎక్కడ స్కూళ్ళల్లో. అది కూడా ఏ స్కూళ్ళల్లో మళ్ళీ చూడండి, ఇక్కడ ఇచ్చాడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనే ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, మళ్ళీ అన్ని స్కూల్ ఆల్ స్కూల్స్ అని ఇచ్చారు. అరే బాబు బుజ్జిలు పోతుంది ఎగ్జామినేషన్ లో సెటప్ ఇన్ ద వాట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నాడు మళ్ళీ. ఓకేనా, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో మనకి డబ్బులు ఉన్నాయి, వాడు పెట్టుకున్నాడు. మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మళ్ళీ పోయి ప్రైవేట్ స్కూల్లో పెడితే ఇంకెందుకు? వాడే ఆల్రెడీ ఫీజులు రక్తం తాగుతున్నాడు, రక్త కన్నీరు ఉపేంద్ర సినిమా చూపిస్తున్నాడు ఆల్రెడీ. ఓకే, సో కాబట్టి ఇది గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే. ఓకేనా, రైట్. నెక్స్ట్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ద గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా మనకి, భారత్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ లేదంటే భారత్ నెట్ అంటాం, భారత్ బ్రాడ్ కనెక్టివిటీ లేదంటే భారత్ నెట్ ప్రాజెక్ట్. సో ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ లాంగ్ బ్యాక్ 2011లోనే స్టార్ట్ అయింది. ఓకేనా, సో భారతదేశంలో ఏంటిది అన్ని గ్రామాలకు ఏం చేయాలి? బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారంటే అన్ని సెకండరీ స్కూల్ కానీ ప్లస్ అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ రూరల్ ఏరియాస్ లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా సో ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మనకి. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కి ప్లస్ సో ఏవి సెకండరీ స్కూల్స్ కి అంటే 6, 8, 9, 10 ఉంటారు కదా వాళ్ళకి, అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కి. నెక్స్ట్, భారతీయ చూడండి ఇక్కడ మిషన్ ఇంపార్టెంట్. స్కీమ్ పేరు అడుగుతాడు, స్కీమ్ యొక్క పర్పస్ అడుగుతాడు, అది అందరికీ తెలుసు. కానీ ఏ స్కీమ్ అని చెప్తాడు? భారతీయ భాషా స్కీమా, భారతీయ భాషా పుస్తక స్కీమా, ఇండియన్ బుక్ స్కీమా, ఇట్లా పేర్లు ఇస్తాడు. సో ఇక్కడ పేరు చూస్తే ఏముంది? ఇక్కడ భారతీయ భాషా పుస్తక స్కీమ్ అంటున్నాడు. పేరులోనే ఉంది కదా భాషా పుస్తక్. ఎవరి భాషలో వాళ్ళకి పుస్తకాలు అవైలబిలిటీ ఉండాలి. సింపుల్ లాజిక్. ఎవరి భాషలో, మన తెలుగు కాబట్టి తెలుగులో అవైలబిలిటీ ఉండాలి, వాడి ఉర్దూ అనికి ఉర్దూలో అవైలబిలిటీ ఉండాలి, మలయాళంకి మలయాళంలో అవైలబిలిటీ ఉండాలి. చేచి అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి కదా. సో కాబట్టి ఇలా భారతీయ భాషా పుస్తక స్కీమ్ అంటే ఎవరి భాషలో వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలి. సపోజ్ ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ ఉన్నాయి, ఆ ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ మనకి రావు. అంతేందుకమ్మా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ నేను ఇంగ్లీష్ లో చెప్తే తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అట్లనే ఏ భాష వాళ్ళకి ఆ భాషలో పుస్తకాలు అవైలబిలిటీ ఉండాలి. అందుకనే స్కీమ్ తీసుకొచ్చారు. డిజిటలైజేషన్ చూడండి, టు ఇంప్లిమెంట్ ద వర్డ్ భారతీయ భాషా పుస్తక స్కీమ్. భారతీయ భాష అంటే మన భాషలలోకి బుక్కులు రావాలి. So to provide the digital form of the Indian language books at the school and higher education. This aims to improve the student to understand the subject better. అంతే కదా, మనం తెలుగులో చదివిన దానికి ఇంగ్లీష్ చదివిన దానికి చాలా తేడా వస్తుంది కదా, అది అనమాట. సో ఇట్ ఈస్ డిజిటల్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ అనమాట. ఓకేనా, నేను ఒక ఇండియన్ హిస్టరీ ప్యూర్ ఇంగ్లీష్ లో పెడితే సార్ ఇంగ్లీష్ లో వద్దు సార్ బైలింగ్వల్ లో చెప్పండి సార్ అంటున్నారు. సో అట్లా ఉంది అనమాట మనకి. సో అట్లా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్. ఓకే, వేరే వేరే లాంగ్వేజ్ లో ఉన్నాయని కూడా మన సొంత భాషల్లోకి ఏం చేయాలా? ట్రాన్స్లేషన్ చేసుకొని ఆన్లైన్ లో ఉంటాయి అనమాట నువ్వు. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఏంటిది? నేషనల్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఫర్ ద స్కిల్లింగ్. ఇలాంటివి పెడతారంట మనకి. సో ఆల్రెడీ మనకి జూలైలో పెట్టిన బడ్జెట్ లోనే అనౌన్స్మెంట్ చేశారు. అప్పట్లో జూలైలో పెట్టినటువంటి బడ్జెట్ లో, లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఫర్ ద స్కిల్లింగ్ విల్ బి సెటప్ విత్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్. ఇవి పెడతారంట, మరి ఇంకా ఎక్కడ పెడతారంట మనకు తెలియదు. బట్ నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఎన్ని 5 పెడతారంట. ఇట్లాంటివన్నీ 5 పెడతామని చెప్పడం జరిగింది. ఇది నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ద స్కిల్. ఏ స్కిల్లింగ్? మనకి ఇక్కడ కాదు, వేరే వేరే గ్లోబల్ ఎక్స్పర్ట్స్, పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500, ఫోర్బ్స్ 100 కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్ లలో ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం అన్నవి ఇవన్నీ కూడా. సో సెటప్ విత్ గ్లోబల్ ఎక్స్పర్టైజ్, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్ తో టైఅప్ అయిపోయి మనకి భారతదేశంలో ఈ నేషనల్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ ఫర్ ద స్కిల్లింగ్ పెట్టబోతున్నారు.
నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వాట్ కెపాసిటీ. ఐఐటి కెపాసిటీ పెరిగినాయంట. ఒకప్పుడు 65,000 మంది చదువుకునేది ఐఐటిలో ఇప్పుడు 1,35,000 మంది చదువుకున్నారంట. సో బీహార్లో ఐఐటి పాట్నాని ఎక్స్పాండ్ చేస్తారంట. ఇంకా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇక అంతే, అంతకుమించి ఏం లేదా. నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ ద వాట్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ గవర్నమెంట్ అనేది సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడిట్లకి ఆల్రెడీ ఫామ్ చేసింది. ఇక్కడ బడ్జెట్ లో కూడా నిర్మలమ్మ గారు చెప్పారు చూడండి. అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ సస్టైనబుల్ సిటీస్ కి 2023లో ఆల్రెడీ మనము అప్రూవల్ ఇచ్చాం. వేటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలని చెప్పేసి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ డూ ద రీసెర్చ్ ఆన్ ద హెల్త్ కేర్ సెంటర్స్. ఇది ఎయిమ్స్ అండ్ ఐఐటి ఢిల్లీ కలిసి ఢిల్లీలో పెట్టడం జరిగింది. దేనిపైన రీసెర్చ్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హెల్త్ కేర్ లో ఎలా వాడుకోవాలన్న దానిపైన రీసెర్చ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అగ్రికల్చర్ లో ఎలా వాడుకోవాలన్న దానిపైన రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్ ఎక్కడ పెట్టాం? ఐఐటి రూపార్లో పెట్టాం. అదే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్ లో ఎలా వాడుకున్న దాన్ని మనం ఐఐటి కాన్పూర్ లో పెట్టాం. ఇవన్నీ కూడా గడిచిన కథ, ముగిసిన అధ్యాయం. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ సెంటర్ ఎయిమ్స్ ఐఐటి ఢిల్లీలో పెట్టాం, అగ్రికల్చర్ ది ఐఐటి రూపార్లో పెట్టాం, సస్టైనబుల్ సిటీస్ ది ఐఐటి కాన్పూర్ లో పెట్టాం. ఇవన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తాయి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా వాడుకోవాలి, హెల్త్ కేర్ ఎలా వాడుకోవాలి, అగ్రికల్చర్ ఎలా వాడుకోవాలి, సస్టైనబుల్ సిటీస్ లో ఎలా వాడుకోవాలి. ఇక్కడ ఎయిమ్స్ లో కానీ, ఇక్కడ ఐఐటి రూపార్ కానీ, ఇక్కడ ఐఐటి కాన్పూర్ లో ఎలా వాడుకోవాలని చెప్పేసి ఇది ఆల్రెడీ ముగిసిన కదా. ఇప్పుడు ఏం చెప్పారు? 4వది కూడా పెడతామని అనౌన్స్మెంట్ ఇచ్చింది. దేనిపైన అంట? ఎడ్యుకేషన్ పైన. ఆల్రెడీ 3 పెట్టేసాం. ఒకటి హెల్త్ పైన, ఒకటి అగ్రికల్చర్ పైన, ఒకటి సస్టైనబుల్ సిటీస్ పైన. ఇప్పుడు 4వది కూడా పెడతాము. దీనికి 500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పింది నిర్మలమ్మ. నేను 500 కోట్లు కేటాయిస్తున్నాము. ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయినాయి. 4వది మరి ఇది ఎక్కడ పెడతారు ప్లేస్ అనేది మనం తర్వాత న్యూస్ లో చూసుకోవాలి. రైట్ నౌ సో బడ్జెట్ లో నాట్ క్లియర్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ అనేది మరి ఐఐటి మద్రాస్ లో పెడతారా, ఎక్కడ పెడతారా నాకు తెలియదు. మోస్ట్లీ ఐఐటి మద్రాస్ ఉండొచ్చు మై ఒపీనియన్, బట్ యాజ్ ఆఫ్ నౌ అన్క్లియర్. సో ఎక్కడ పెడతారా అనేది మనకు తెలియదు. సో ఇవైతే 3 ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఇప్పుడు 4వది. సో మనకి ఏం చేస్తారు? బడ్జెట్ లో దేనిపైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రపోజ్ చేశారంటారు. ఇవే ఆప్షన్స్ ఇస్తాడు. హెల్త్ కేర్, అగ్రికల్చర్, సస్టైనబుల్ సిటీ ఇవి ఆల్రెడీ అయిపోయినాయి. ఈ బడ్జెట్ లో ప్రపోజ్ చేయలేదు. ప్రీవియస్ బడ్జెట్ అయిపోయినాయి అవి. ఈ బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ లో దేనిపైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడదాం అనుకున్నారు అని అనౌన్స్మెంట్ చేశారంటే ఏ ఫీల్డ్? ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఇది 4వ ఫీల్డ్. ఓకేనా? ఎన్ని కోట్లతోటి? 500 కోట్లతోటి. నెక్స్ట్ మెడికల్ సీట్లు ఎక్స్పాండ్ చేస్తారంట. ఇక మనకు తెలియదు కదా ఎట్లా ఎక్స్పాండ్ చేస్తారనేది. సో ఆల్రెడీ 1.5 lakh అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ పెంచారంట. నెక్స్ట్ సో రాబోయే 1 year లోపల ఇంకా 10,000 అడిషనల్ సీట్స్ ని మెడికల్ కాలేజీలలో, హాస్పిటల్లో పెంచుతారంట. అండ్ గోల్ ఆఫ్ యాడింగ్ ఆఫ్ ద 75,000 సీట్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years లోపల మెడికల్ అంటే మెడికల్ ఎంబీబీఎస్ కానీ, ఎంబీబీఎస్ పీజీ సీట్లు కానీ పెంచుతారంట. 75,000 సీట్లు పెంచుతారంట రాబోయే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం అయితే 10,000, మొత్తం 5 సంవత్సరాలు కలిపి 75,000 పెంచుతారంట. మిగతా 65,000 ఎప్పుడు వస్తాయి? రాబోయే సంవత్సరాలలో వస్తాయి. ఇంకా 4 సంవత్సరాలలో మొత్తం కలిపి 75,000. ఈ సంవత్సరం 10,000. అలాగే ప్రతి జిల్లాలో మనకి క్యాన్సర్ కి సంబంధించి ఇది డే కేర్ సెంటర్స్ పెడతారంట. డే కేర్ సెంటర్స్, ఏ డే కేర్ సెంటర్స్ పిల్లలే అనుకున్నారు పొరపాటున. డే కేర్ సెంటర్స్ అంటే పిల్లలు ఉంటారు ఆడుకోవాలి, అట్లా కాదమ్మా. ఈ డే కేర్ సెంటర్స్ దేనికోసము? క్యాన్సర్ కోసం. దేనికి? క్యాన్సర్ కోసం. దట్ ఈస్ ద డే కేర్ సెంటర్స్ ఫర్ ద వాట్ క్యాన్సర్. అది గుర్తుపెట్టుకోవాలి మనకు. అర్థమవుతుందా? సో డే కేర్ సెంటర్ ఫర్ ద క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ద వాట్ ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇన్ ద నెక్స్ట్ 3 years. 5 సంవత్సరాలలో కాదు, సో 3 సంవత్సరాల ముచ్చటగా ఏం చేయాలి? క్యాన్సర్ సెంటర్స్ పెట్టాలి. అలాగే మనకి 200 సెంటర్స్ అనేది ఈ ఒక్క సంవత్సరంలో పెడదామని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు 200 సెంటర్స్ ని ఈ 1 year లోపల 2025 అండ్ 26 లోపల 200 క్యాన్సర్ సెంటర్స్ పెట్టాలనుకుంటున్నాం. ఎన్ని? 200 క్యాన్సర్ సెంటర్స్. అలా రాబోయే 3 సంవత్సరాలలో అంటే 3 years లో కలిపి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏముండాలా? క్యాన్సర్ సెంటర్స్. రాబోయే 3 years అంటే ఆల్రెడీ 1 year ఇక్కడ 200 పోయింది. అంటే మిగిలిన 2 years అంటే ఇది 2026 and 27 అండ్ నెక్స్ట్ అంటే 2027 అండ్ 28. ఈ 2 సంవత్సరాలే మిగులుతుంది ఇక తర్వాత. ఓకే, ఈ 1 year లో ఒక టార్గెట్ ఎంత? 200. ఇక మిగతా మొత్తం ఈ 1 year ప్లస్ ఈ 2 years మొత్తం 3 years లో ఎన్ని? ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లలో మనది పెట్టాలనుకుంటున్నాం. సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ని పెట్టాలనుకుంటున్నాము. విల్ ఫెసిలిటేట్ ద వాట్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ని పెట్టాలనుకుంటున్నాము ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇన్ ద వాట్ నెక్స్ట్ 3 years. నెక్స్ట్ వన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద వాట్ అర్బన్ లైవ్లీవుడ్. సో అర్బన్ ఏరియాస్ లోపల ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి కోసము, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం ఏదో తీసుకొస్తామని చెప్తారు. ఏం తీసుకొస్తారు అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే. ఓకే, సో లీవ్ ఇట్. నెక్స్ట్ వన్ పిఎం స్వనిధి. పిఎం స్వనిధి అనేది మనకి అప్పట్లో కరోనా టైంలో సో మనకి జూన్ 2020లో తీసుకొచ్చారు. జూన్ 2020 పిఎం స్వనిధి అంటే ఏంటి? స్ట్రీట్ వెండర్స్ నిధి.
ఓకే, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని ఓకే తీసుకొచ్చారు అప్పట్లో పిఎం సంబంధించి. ఎవరి కోసం ఇది? ఎస్ అని గుర్తుంటే చాలు. ఎవరికి సంబంధించి? ఎస్వి అంటే ఎవరు ఇక్కడ? స్ట్రీట్ వెండర్సే కదా. స్ట్రీట్ వెండర్స్ అంటే ఈ చిన్న చిన్న పూలు అమ్ముకునే వాళ్ళు, ఓకే, మల్లెపూలు అని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లా అనమాట. సో ఈ మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు కానీ, బనానాస్ అమ్ముకునే వాళ్ళు కానీ, ఇడ్లీ సాంబార్ అమ్ముకునే వాళ్ళు కానీ, ఇలాంటి చిన్న చిన్న గలీల షాపులు ఉంటాయి కదా, అదనమాట స్ట్రీట్ వెండర్ స్కీమ్ అనమాట. ఇదేంటిది? స్ట్రీట్ వెండర్స్. సో ఈ స్ట్రీట్ వెండర్స్ కి ఎంత ఇచ్చేవాళ్ళు అప్పట్లో అంటే కరోనా టైంలో లాక్డౌన్ అయింది కాబట్టి వాళ్ళ వ్యాపారాన్ని రీస్టార్ట్ చేసుకోవడానికి సో మళ్ళీ ఎంత ఇచ్చారు? మల్లెపూలు అమ్ముకోవడానికి వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అనమాట లోన్ కింద ఎంత ఇచ్చారు? 10,000 రూపాయలు ఇచ్చారు. స్ట్రీట్ వెండర్ స్కీమ్ కింద 10,000 రూపాయలు వాళ్ళ యొక్క మల్లెపూల వ్యాపారాన్ని మళ్ళీ ఏం చేయాలా? స్టార్ట్ చేసుకోవడానికి. పిఎంస్ అనేది కింద ఎంత? సో మోర్ దాన్ 68 lakhs స్ట్రీట్ వెండర్స్ కి ఇది బెనిఫిట్ అయిందట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే లోన్ లిమిట్ ని పెంచింది. అంటే ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ పెంచేసింది లోన్ లిమిట్ ని. సో దట్ ఈస్ 30,000 పెంచడం అనేది 30,000 విత్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్. చూడండి ఒక్కసారి చదవండి. Respite from the INDS building on this success, the scheme is revamped to enhance the loan from the bank, UPI linked credit cards with 30,000 limit and support అని చెప్తున్నారు. ఏం లేదు ఇక్కడ, ఆల్రెడీ పెంచిందానే చెప్తున్నారు. ఈ బడ్జెట్ ఏదో కొత్తగా ప్రపోజ్ చేసినట్టు చెప్తున్నారు కానీ వీళ్ళు ఈ బడ్జెట్ లో ఏం ప్రపోజ్ చేయలేదు గ్రాండ్ మా. ఈ పాతదాన్ని మళ్ళీ చింతకాయని అదే చింతకాయని ఏం చెప్తున్నారు, కొత్త చింతకాయ. ఇక వేసవి కాలం వచ్చింది, చింతలు బాగా కాసిన ఈ సంవత్సరం అని చెప్పి సో కొత్త చింతకాయ చెప్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితమే పెంచారు, ఇప్పుడు కాదు. 10 సంవత్సరాల 2020-21 సంవత్సరంలో 10,000 ఉండే, 2022 ఎండింగ్ వచ్చేసరికి 30,000 పెంచినారు దాన్ని. మళ్ళీ ఇది మేము హెల్ప్ చేసినామని చెప్తుంది తప్ప ఈ బడ్జెట్ లో ఏం చేయట్లేదు. దీనికి ఏదో పెంచినామని చెప్తున్నారు. అది ఓకే, చుట్టం చూపుకి వచ్చిందే నక్షత్రం అన్నట్టు అట్లుంది ఇది. ఓకేనా? సారీ. నెక్స్ట్ వన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే మనమేగా. ఓకే, మనం అంతా కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయిపోయి మనకు జాబ్ రాకపోతే మనం కూడా జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబర్ వీళ్ళంతా కూడా ఏమంటారు మనకి? వీళ్ళంతా కూడా ఏ వర్కర్స్ అయితే గిగ్ వర్కర్స్ అంటాం మనం. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? పార్ట్ టైం వర్కర్స్. గిగ్ అంటే ఏంటిది? రాక్ బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఒక సాంగ్ అనేది 4 నిమిషాల కన్నా తక్కువగా లెంత్ ఉంటే ఆ సాంగ్స్ అని గిగ్ సాంగ్స్ అంటారు. గిగ్ సాంగ్. అలాగే గిగ్ సాంగ్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ సాంగ్. అట్లాగే షార్ట్ టైం పీరియడ్ లో వర్క్ చేస్తే గిగ్ వర్కర్స్ అని ఆ నేమ్ వచ్చేసింది. సరే, అది మనకు అవసరం లేదు. బట్ ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినామని చెప్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఏంటిది? మళ్ళీ అదే, ఏం లేదు. మనకి 2018లో మనకి ఆయుష్మాన్ భారత్ కింద ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య స్కీమ్ కింద ఎంత? ఎవరికైనా హెల్త్ బెనిఫిట్ అనేది ఎంత రూపాయల వరకు వస్తుంది? 5 లక్షల రూపాయల వరకు హెల్త్ బెనిఫిట్ వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన మనకి 2018లో స్టార్ట్ చేసాం. 2018లో స్టార్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి కింద 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ తో సహా కలిపి ఒక ఫ్యామిలీకి ఎంతవరకు? 5 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద. సో 5 లక్షల వరకు మనకి ఇంత ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ అదే స్కీమ్ తీసుకుపోయి వీళ్ళకి కూడా తగిలించినాం అంతే. దీంట్లో కొత్తగా ఏం చేయలేదు. నార్మల్ స్కీమ్ ఏదైతే ఉందో మామూలుగా అందరికి అప్లై అయ్యే స్కీమ్ తీసుకెళ్లి వీళ్ళకి కూడా అప్లై చేస్తాం రా బాబు ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కన్నా అప్లై చెప్పినాం అంతే. దానిలో కొత్తగా వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ జనారోగ్య స్కీమ్ ఏదైతే 2018లో స్టార్ట్ చేశారో 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రొవైడ్ చేసే స్కీమ్ ఉందో దాన్ని తీసుకెళ్లి సేమ్ గిగ్ వర్కర్స్ కూడా అప్లై చేస్తున్నారు అంతే. గిగ్ వర్కర్ కి అప్లై చేస్తానంటే ఏందమ్మా బూచులు? మీకు అర్థమైందట? వాళ్ళు ఈ గిగ్ వర్కర్ అనే పర్సన్ కూడా ఏదో ఒక ఫ్యామిలీలో మెంబర్ అయ్యే ఉంటాడు కదా. వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఫ్యామిలీలో మెంబర్ అయ్యే ఉంటాడు కదా. సింపుల్ లాజిక్, కామన్ సెన్స్ ఆలోచిస్తే ఇట్లుంటుంది. ఏదో ఒక ఫ్యామిలీకి మెంబర్ అయ్యే ఉంటాడు ఖచ్చితంగా. ఓకే అమ్మాయ్యా, మొత్తానికి పీపుల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇదంతా కూడా పీపుల్ లోపల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. గిన్నిగా అని చెప్పారు పీపుల్ లోపల. ఒక్కసారి రివైండ్ కొట్టండి, టక్క 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 రివైండ్ కొట్టండి. సాక్ష్యం అంగన్వాడీ కేంద్ర స్మార్టరైజేషన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఐఐటీస్ ఎక్స్పాండ్ చేసామని చెప్పారు. డే కేర్ సెంటర్స్ 200 పెట్టాలి ఈ ఇయర్ లో. తర్వాత 3 సంవత్సరాలలో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏముండాలా? డే కేర్ సెంటర్. భారతీయ పుస్తకాలను ఏం చేయాలా? వేరే భాషలో ఉన్న వాటిని ఓన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాలా. అండ్ 5 నేషనల్ స్కిల్ సెంటర్స్ పెడతామని చెప్తున్నాం గ్లోబల్ ఎక్స్పర్టైజ్ తోటి. అటల్ టింకరింగ్ ఎగ్జామ్స్ 50,000 అటల్ టింకరింగ్ ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ హెల్త్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ కానీ సస్టైనబుల్ సిటీస్ కి పెట్టాము. ఇప్పుడు 4వది ఎడ్యుకేషన్ పెట్టాలనుకుంటాం. 500 కోట్లు కేటాయించాం. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి, సెకండరీ స్కూల్స్ కి అండ్ మెడికల్ కాలేజీలలో ఈ సంవత్సరం 10,000 సీట్లు, రాబోయే 5 సంవత్సరాల్లో 75,000 సీట్లు. అండ్ పిఎం సభ్యున్నది కింద 10,000 రూపాయలు ఉన్న లోన్ అమౌంట్ ని 30,000 పెంచడం జరిగింది. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య కింద 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము జనాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినాము, చేయబోతున్నామని చెప్పేసి గవర్నమెంట్
చేస్తానని సగర్వంగా ఫిబ్రవరి 1 నాడు మనకి పార్లమెంట్ లోని లోక్సభ సాక్షిగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టింగ్ ద పీపుల్ అయిపోయింది. ఇన్వెస్టింగ్ ద పీపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ. ఇన్వెస్టింగ్ ఇన్ ఎకానమీ. ఎకానమీలో ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫస్ట్ వన్ చూడండి, సపోర్ట్ టు ద స్టేట్ ఫర్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడానికి కోసం రాష్ట్రాలకి అండ్ జల జీవన్ మిషన్ ని ఎక్స్పాండ్ చేశారు 2028 వరకు. ఈ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటిది? అసెట్ మానిటైజేషన్ కానీ, నెక్స్ట్ ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఈ 6 రిఫార్మ్స్ తీసుకొచ్చామని చెప్పాం కదా. 6 రిఫార్మ్స్, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ, అర్బన్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ, మనకి టాక్సేషన్ రిఫార్మ్స్ కానీ, మైనింగ్ రిఫార్మ్స్ కానీ, అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ కానీ, ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అని 6 రిఫార్మ్స్ అనుకున్నాం కదా ఫ్యూయల్ అని. సో ఈ 6 రిఫార్మ్స్ లో మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. ఏంటి? పవర్ సెక్టర్ కానీ, అర్బన్ కానీ, ఇవి రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ సపరేట్ గా మాట్లాడదు, ఎందుకంటే ఇలా కలిపేసిన అనుకోనికి మళ్ళీ నేను చెప్పేది ఏం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఇవి మాట్లాడదాం. ఏంటిది? ఎకానమీలో ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ వన్ చూడండి, ఇన్వెస్టింగ్ ఇన్ ద వాట్ ఎకానమీ. బి, మనం ఏం కంప్లీట్ చేస్తాం? ఇన్వెస్టింగ్ ఇన్ ద పీపుల్ కంప్లీట్ చేసాం. Now it is about investing in the what economy. దీనిలో చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో రాబోయే 3 సంవత్సరాల కోసం ఒక ప్లాన్ తయారు చేస్తారంట. సో ఏ 3-year పైప్ లైన్ అంటే రాబోయే 3 సంవత్సరాల కోసం ఒక ప్లాన్ తయారు చేసి, సో దట్ ఈస్ ద ఈ ఇన్స్టిట్యూట్ నుంచి సపోర్ట్ తీసుకుంటారంట. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి, సో గవర్నమెంట్ కానీ, అంటే ఇక్కడ ఎవరు? యూనియన్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్. సో ఈ ప్రైవేట్ సెక్టర్, యూనియన్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, నెక్స్ట్ ఏంటి? ప్రైవేట్ సెక్టర్. 3 ఉన్నాయా? సో ఈ 3 ముగ్గురు కలిసి మనకు ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేస్తారంట. దేనికోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఎన్ని సంవత్సరాల కోసం? రాబోయే 3 years కోసం ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? సో వీళ్ళందరూ కలిసి ప్లాన్ ని ప్రిపేర్ చేస్తారంటే ఎట్లా చేస్తారనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. సో దట్ ఈస్ అ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒక 3 years ప్లాన్ ని ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారు. దట్ వాస్ ఫైన్. నెక్స్ట్ వన్, సో స్టేట్స్ కి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్? సోలార్ ప్లాంట్స్ పెట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ, ఇవే. ఓకేనా? శానిటేషన్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేయడం కానీ, వాటర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రాష్ట్రాలకి ఈ 1,50,000 కోట్ల రూపాయల లోన్స్ ని ప్రొవైడ్ చేస్తాయంట. అంటే ఇది లాస్ట్ 3 years నుంచి, లాస్ట్ 3 బడ్జెట్లలో ఇదే చెప్పారు. అంతకుముందు 50,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, ఈ సంవత్సరం 1,50,000 కోట్లు. ఈ 1,50,000 కోట్లు 28 రాష్ట్రాలు కలిసి ఈ 1,50,000 కోట్లని లోన్ తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల పీరియడ్ కి? 50 సంవత్సరాల పీరియడ్. ఇంట్రెస్ట్ అంటే ఎస్, నో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్నమాట. 50 సంవత్సరాల తర్వాత నువ్వు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్స్ ఫర్ ద వాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద వాట్ రిఫార్మ్స్ 1.5 lakh crores ని మనం అలొకేట్ చేయడం జరిగింది. సో ఎవరికి? రాష్ట్రాలకి. ఎన్ని సంవత్సరాల పీరియడ్ కి? 50 సంవత్సరాలు. రాష్ట్రాలకి స్టేట్స్ గవర్నమెంట్ ఫ్రీ కాదు లోన్, ఇది తిరిగి పేమెంట్ చేయాలా, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఉండదు అంతే. ఈ లోన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ని పే చేయాలా. అమ్మ అర్థమవుతుందా? ఫ్రీ కాదు ఇది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రిన్సిపల్ అమౌంట్ మనకి పే చేయాల్సి ఉంటుంది మనకి. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది మనకి. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ని మనకి పే చేయాలి. ఓకేనా? రైట్. అంటే మనకి 1.5 lakh crores అనేది ఎన్ని సంవత్సరాల లోన్? 50. అన్ని 28 రాష్ట్రాలకు కలిపిది. ఈ 28 రాష్ట్రాలు ఈ లోన్లని ఎవరికి ఎంత కావాలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. 50 సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళ రాష్ట్రాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసం ఈ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ ఫర్ ద వర్డ్ టు 2025 to 30 అన్నాడు. ఈ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ ఏంటిదంటే మనకి 2021లో లాంచ్ చేస్తారు ఈ అసెట్ మానిటైజేషన్ ప్లాన్. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అంటే ఏం లేదు. సపోజ్ ఈ అసెట్ మానిటైజేషన్ అంటే ఆస్తిని మనీగా కన్వర్ట్ చేసుకోవాలి. అసెట్ ని మానిటైజేషన్ అంటే మనకి ఏదైతే ఆస్తి ఉందో, సో ఈ ఆస్తిని ఏం చేయాలా? సో మనీ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. సింపుల్ లాజిక్. దాన్నే మనం ఏమంటాం? సపోజ్ నాకు ఇల్లు ఉంది, ఇల్లుని రెంట్కి ఇచ్చావు. ఇల్లు అయితే అమ్మేయావు కదా, ఇల్లుని రెంట్కి ఇచ్చావు. రెంట్కి ఇచ్చినప్పుడు ఏమైతే నీకు మనీ వస్తాయా లేవా? సో నీ మనీ లాగా కన్వర్ట్, నీ ఆస్తిని ఏం చేస్తావు? మనీ లాగా కన్వర్ట్ చేసుకున్నావు. దట్ ఈస్ గివింగ్ ద వాట్ రెంట్. సో ఇల్లు అనేది రెంట్కి ఇవ్వడం అనేది ఏంటిది? ఇల్లుని రెంట్కి ఇవ్వడం అనేది దేనికి ఎగ్జాంపుల్? అసెట్ మానిటైజేషన్ కి ఎగ్జాంపుల్. నీకున్న ఆస్తిని డబ్బులా కన్వర్ట్ చేసుకుంటున్నావు అంతే. నీ ఆస్తి నీ పేరు మీదనే ఉంటుంది, మనకైతే అమ్మేయావు కదా, ఆ ఆస్తి డబ్బులు. సో అసెట్ మానిటైజేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? హౌస్ ని రెంట్కి ఇవ్వడం. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే
గవర్నమెంట్ ఆస్తుల్ని రెంట్కి ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఇక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే వాడే చూసుకోవాలి దాన్ని. అర్థమైందా? సపోజ్ ఒక 1000 కిలోమీటర్ల రోడ్డు ఉందనుకోండి. ఒక 1000 కిలోమీటర్ల రోడ్డుని ఏం చేస్తుందంటే ఆ 1000 కిలోమీటర్ల రోడ్డుని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తుంది, వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసి అరే బాబు నువ్వు ఈ రోడ్ని మెయింటైన్ చేయి, నువ్వు ఇక్కడ ఒక టోల్ గేట్ పెట్టుకో, ఇక్కడ ఒక టోల్ గేట్ పెట్టుకో, ఇక్కడ ఒక టోల్ గేట్ పెట్టుకో, ఆ టోల్ నుంచి నువ్వు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకో, నువ్వు ఏమన్నా వేసుకో, నాకు సంబంధం లేదు. ఈ రోడ్డు మొత్తం మెయింటెనెన్స్ అంతా నీదే, రోడ్డు మెయింటెనెన్స్ నీదే, నాకు కొంచెం అమౌంట్ ఇచ్చేసేది దీంట్లోకి వెళ్ళి చాలు అని చెప్తుంది. మిగతా అంతా నువ్వే చూసుకో, నాకు ఏం బాధ్యత లేదు, నాకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. నీకు టోల్ అనేది ఒక 1000 కోట్లు, నీకు ఒక అనుకుందాం మనం ఒక 10,000 కోట్ల టోల్ వసూలు అయింది అనుకుందాం. ఈ 10,000 కోట్ల టోల్ వసూలు అయితే నాకు కనీసం 5,000 కోట్లు నాకు ఇచ్చేసి మిగతా 5,000 కోట్లు నువ్వేమన్నా వేసుకో, నాడు నాకు సంబంధం లేదు. ఇది నా ఆస్తి, నా ఆస్తిని నువ్వు వాడుకుంటున్నావు, నా ఆస్తి మీద డబ్బులు సంపాదించుకుంటున్నావు, నాకు ఇంత షేర్ ఇచ్చేసి, సో ఆ షేర్ ఇచ్చేస్తే ఈ డబ్బుల్ని నేనేం చేస్తా, మళ్ళీ కొత్త రోడ్ వేసుకోవడానికి వాడుకుంటా. అప్పుడు గవర్నమెంట్కి ఏమైంది, దీన్ని మెయింటైన్ చేసే బాధ్యత తప్పింది. సో గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, ఇది మెయింటైన్ గవర్నమెంట్ బాధ్యత నుంచి తప్పించుకున్నట్టు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ అన్ని చేయలేదు, బట్ లాజికల్గా ఆలోచిస్తే ప్రాక్టికల్గా ప్రతిదీ గవర్నమెంట్ మెయింటెనెన్స్ అనేది సాధ్యం. లాస్ట్ నువ్వే తిడతావు, నీ అమ్మ గవర్నమెంట్కి రోడ్లు కూడా మెయింటైన్ చేయడం చేతన అయితే లేదు అంటావు డ్రైవింగ్ చేసేటప్పుడు, అవునా కదా? సో అందువల్లనే ఏంటంటే ప్రైవేట్, సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళ నుంచి డబ్బులు అంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్టు. సింపుల్గా చెప్పాలి, మనం హౌస్ అయితే రెంట్కి ఇస్తాం, అది ఈ ప్రాసెస్ అసెట్ మానిటైజేషన్ అంటాం. ఇది 2021 స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక దాదాపు 6 లక్షల కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఆస్తుల్ని మనము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాం. అని దాదాపు 6 లక్షల కోట్ల వాల్యూస్ ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాం. ఓకే, అది 2021 జరిగిన, అది 2021, 22, 23, 24 వరకు జరిగింది. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, మళ్ళీ రెండవసారి స్టార్ట్ చేస్తా అని చెప్తుంది, ఈ సెకండ్ అంట. సో ఆల్రెడీ 25 నుంచి 30 ఈ 5 సంవత్సరాల పాటు కూడా కొన్ని గవర్నమెంట్ ఆస్తులు ఏం చేస్తుందంట, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది అనమాట. వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు, రెంట్కి ఇస్తుంది వాళ్ళకి. దీని ద్వారా ఎంత మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది, 10 లక్షల కోట్లు మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. ఆల్రెడీ 6 లక్షల కోట్లు మొబిలైజేషన్ చేసాం 2021 స్టార్ట్ చేసి. గవర్నమెంట్ యొక్క రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్కి ఇచ్చేసాం. ఎవరికి? ప్రైవేట్ వాళ్ళకి. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేసి లాభాలు సంపాదించుకొని ఆ లాభాలలో వాడు కొంచెం ఉంచుకొని కొన్ని గవర్నమెంట్కి ఇస్తాడు. దీన్ని అసెట్ మానిటైజేషన్ అంటాం. ఇల్లు రెంట్కి ఇచ్చినట్టే, గవర్నమెంట్ ఆస్తుల్ని మనకి రెంట్కి ఇస్తాం అంతే. వాడు ఎంజాయ్ చేస్తాడు, గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తాడు. ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. ప్రైవేట్ వాడు డెవలప్ అవుతాడు, గవర్నమెంట్ డెవలప్ అవుతుంది. గవర్నమెంట్కి బాధ్యత ఉండదు. ఆ గవర్నమెంట్ ఆ డబ్బుల్ని తీసుకుపోయి మళ్ళీ వేరే ఇరిగేషన్, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో పెడుతుంది అనమాట. సైక్లిక్ ప్రాసెస్. సో అలా ఇప్పుడు 10 లక్షల కోట్లతోటి 10 లక్షల అమౌంట్ ఆఫ్ ద మనీని ఏమంటాం, మొబిలైజేషన్ చేయాలనుకుంటుంది. దేని ద్వారా? గవర్నమెంట్ యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి. ఓకేనా? సో కాబట్టి ఇది అసెట్ మానిటైజేషన్. ఇలాంటి రోజులు అసెట్ మానిటైజేషన్, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి తాకట్టులో భారతదేశం అని తరిమెల నాగిరెడ్డి గారు రాశారు. తరిమెల నాగిరెడ్డి అనంతపూర్ కదా. సో తరిమెల నాగిరెడ్డి గారు అప్పట్లోనే రాశారు, తాకట్టులో భారతదేశం, ఇండియా మోర్టగేజ్డ్ అనే బుక్ రాశాడు తరిమెల నాగిరెడ్డి. ఆ బుక్ అంటే ఇప్పుడు దొరకట్లేదు, నేను చాలా వెతికి నాకు లాంగ్ బ్యాక్ అది ఇంగ్లీష్లో దొరికింది, మళ్ళీ తెలుగులో దొరకలేదు. తాకట్టులో భారతదేశం అని ఆయన ఎప్పుడు లాంగ్ బ్యాక్ 1970s రాశాడు, ఏది తాకట్టులో భారతదేశం అని చెప్పేసి. సో సేమ్ ఇప్పుడు మనం కూడా ప్రభుత్వ ఆస్తులు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టి, ఇది అంటే ఇక మోర్టగేజ్ అన్నట్టు సింపుల్గా రెంట్కి ఇవ్వడం అంటే. రైట్. జలజీవన్ మిషన్. సో జలజీవన్ మిషన్ అనేది మనకి 2019లో స్టార్ట్ అయింది. 2019లో స్టార్ట్ అయ్యి మనం ఏమనుకున్నామంటే, సో ప్రతి గ్రామానికి 55 లీటర్ల నీళ్లు, 55 లీటర్స్ ఒక పర్సన్కి ఒక పర్సన్కి ఒక రోజుకి 55 లీటర్ల నీళ్ళని ప్రొవైడ్ చేయాలనుకున్నాం. 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే. ఒక పర్సన్కి ఒక రోజుకి 55 లీటర్ల నీళ్ళని ప్రొవైడ్ చేయాలి. అలా 2024 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి సో అందరికీ, అంటే ఏ అందరికీ, రూరల్ ఇండియాకి, అర్బన్ ఏరియాస్ కాదు, రూరల్ ఏరియాస్కి. సో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్లా ద్వారా, ట్యాప్ ద్వారా వాటర్ని ప్రొవైడ్ చేయాలని అనుకున్నాం. 2019లో స్టార్ట్ చేశాము. సో అలా రూరల్ ఇండియాకి ఒక్కొక్కరికి 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే ఏ ఇయర్ నాటికి, 2024 నాటికి సో మనం అనుకున్నాం. కానీ ఇది సాధ్యం కాలేదు. ఎందుకంటే సో ఇప్పటివరకు 80% కంప్లీట్ అయింది. చూడండి, 15 కోట్ల హౌస్ హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ద వాట్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ ప్రొవైడెడ్ యాక్సెసిబుల్ టు ద ట్యాప్ కనెక్షన్. ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. 100% అనేది 80% కంప్లీట్ అయింది. ఇంకా 100% కంప్లీట్ అవ్వాలి. 100% కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఈ మిషన్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దాదాపు భారతదేశంలో 19 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఎంత? 15 కోట్ల కుటుంబాలకే ప్రొవైడ్ చేసాం. అంటే 80% ఉంది. ఇంక 20% బ్యాలెన్స్ ఉంది.
సో అందువల్ల ఇది ఒరిజినల్ టైం పీరియడ్ ఎంత 2024, బట్ వి ఎక్స్టెండెడ్ ఇట్ టు ద 2028. సో ఇది ఇప్పుడు 80% కంప్లీట్ అయింది. యాక్చువల్ 100 అవ్వాలి, కానీ అవ్వలేదు. మనం అనుకున్న టైం పీరియడ్ కరోనా ఇవన్నీ రావడం మధ్యలో అవ్వలేదు. సో అందువల్ల దీన్ని 100% కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ జల జీవన్ మిషన్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి తాగునీరుని అందించాలి, ఒక్కొక్కరికి 55 లీటర్లు పర్ పర్సన్ పర్ డే. 2024 నుంచి దీన్ని 2028కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది టు అచీవ్ ద 100% ఆఫ్ ద కవరేజ్. 100% ఆఫ్ ద కవరేజ్. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది మన జన్ భాగీదారీ స్కీమ్. జన్ భాగీదార్ అంటే ఏం లేదు, ఈ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ ఉన్నాయా, ఈ ఇదే ఈ జల జీవన్ మిషన్. ఈ జల జీవన్ మిషన్లలో కూడా జనాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు జల జీవన్ మిషన్ పైప్ లైన్ వేసాం, వాటర్ ట్యాంక్ కట్టాం, ఇంటింటికి నీళ్ళు ఇస్తాం. బట్ మెయింటెనెన్స్ అవసరం కదా. బట్ మెయింటెనెన్స్ అవసరమైనప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మళ్ళీ అక్కడ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ప చెప్తాం మెయింటెనెన్స్ అప్ప చెప్పేసి వాళ్ళ ఇంటి నుంచి 10 రూపాయలు 20 రూపాయలు నెలకు వసూలు చేసుకుంటారు. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని, ఫిల్టర్ బెడ్స్ని క్లీన్ చేయడము, ఫిల్టర్ బెడ్స్ని మార్చడము, మోటార్ కాలిపోతే మళ్ళీ మోటార్ని మంచిగా చేయాలి అక్కడ, ఇవన్నీ ఉంటాయి కదా. సో అండ్ సో అందువల్ల జన్ భాగీదారీ. నెక్స్ట్ మైనింగ్ సెక్టర్ స్కీమ్స్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం రీఫార్మ్స్ లో సపరేట్ గా. నెక్స్ట్ ఇక్కడ ఇది స్వామిహి 2 అనేది ఏదో ఫండ్ లాంచ్ చేశారంట. ఏందో ఈ స్వామిహి 2 అనేది అర్థం కానట్టు పెట్టినారు వీళ్ళు. చూడండి, స్పెషల్ విండో ఫర్ ద అఫోర్డబుల్ అండ్ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ 50,000 dwelling units in the stressed housing projects have been completed and key handed over to the home buyers. Another 50,000 units will be completed by the 2050 అని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే చూడండి, ఈ స్వామిహి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, స్మాల్ విండో ఫర్ ద అఫోర్డబుల్ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ అని అన్నాడు. ఓకేనా, సారీ స్పెషల్ విండో స్వామిహి అనేది 50,000 dwelling units are stressed in the ఈ ఏంటిది 50,000 అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంది కదా. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మనం ఏం చేస్తామంటే లోన్స్ ఇస్తాం. అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ 2 ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లోన్స్ ఇచ్చేసి ఆ లోన్స్ ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మనకి అవకాశాన్ని కల్పిస్తాం. సో అలానే దీని ద్వారా కూడా ఏమి ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు. దాదాపు 50,000 మంది యూనిట్స్, ఇప్పుడు 50,000 ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయంట. 50,000 ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నారు. ఎవరికి, అఫోర్డబుల్ అండ్ మిడిల్ ఇన్కమ్ హౌసింగ్. ఎవరైతే ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50,000 యూనిట్స్ హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నాడు. అలాగే ఇంకొక 40,000, సో ఇంకొక 40,000 ఇల్లులు అనేటివి 2025 ఎండు నాటికి కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నాడు. ఫర్దర్ సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హెల్ప్ అవడానికి కోసము మనకి ఇంకా కొంచెము ఏదో హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. ఎంత హెల్ప్ చేస్తారంటే చూడండి, ఒక్క నిమిషం కంటిన్యూ మాట్లాడడం వల్ల ఊపిరి ఆడతలేదు. రైట్, నెక్స్ట్ స్వామిహి 2 ఫండ్ 2. ఇక్కడ చూడండి, స్వామిహి ఫండ్ 2 విల్ బి ఎస్టాబ్లిష్డ్ అంట. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసి కాంట్రిబ్యూషన్ టు ద గవర్నమెంట్ అండ్ ద బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్. దిస్ ఫండ్ విల్ బి 15,000 crores ఎక్స్పీడియస్ కంప్లీషన్ ఆఫ్ ద అనదర్ 1 lakh houses అని చెప్తున్నారు. నేను చెప్పింది ఏం అర్థం కాలేదు కదా మీకు. ఇప్పుడు దీని గురించి అర్థం ఇట్లనే ఉంటాయి కొన్ని అప్పుడు ఇట్లా అర్థం కానట్టు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఆశ కదా మిడిల్. సో ఇల్లు కట్టుకోవాలన్న ఆశ కోసము వాడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే మరి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే తగ్గిస్తుంది. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ని సబ్వెన్షన్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఫ్రీ కూడా కాదు, ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్లో 12% ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తే మనకి 7% ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది. 5% ఎవరు భరిస్తారు, గవర్నమెంట్ భరిస్తుంది. ఇది మాత్రమే మనకు వచ్చే బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి. ఓన్లీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ మాత్రమే వస్తుంది. సో ఇలాంటి ఇల్లుని మిడిల్ ఇన్కమ్ ఎవరైతే ఈ మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటుంటే అలాంటివన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు 50,000 ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఒక 40,000 ఇల్లులు ఇంకా మిగతాయి కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దేనికి, 2025 నాటికి. ఓకేనా, సరే. ఇంకొక 1,00,000 ఇల్లుల్ని కంప్లీట్ చేయడానికి కోసము మనకి 15,000 కోట్లని అనౌన్స్మెంట్ చేశారు. ఈ 15,000 కోట్లు దేనికి పోతాయి మీరు ఆలోచించండి. ఈ 15,000 కోట్లు జస్ట్ దేనికోసం, మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ మాత్రమే. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా మీకు ఇది. ఓకేనా, ఆ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కోసం, ఏం లోన్స్ ఇవ్వడానికి కోసం కాదు, ఇంట్రెస్టే. మనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది అంతే. హౌసింగ్ లోన్స్ పైన హౌసింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమి ఇవ్వదు, మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వకుండా ఓన్లీ ఇంట్రెస్ట్. అలా ఇంకా రాబోయే సంవత్సరాల్లో 1,00,000 ఇల్లుల కోసము మనకి 15,000 కోట్లను కేటాయించడం అనేది 15,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇంతకు 100 అన్న. ఓకే,
అదనమాట. మనకి అర్థమవుతుంది. ఇక్కడ 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. దీనికోసం ఈ ఫండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట. సమీహా ఫండ్ 2 ఇది ఆల్రెడీ అయిపోయిన ముచ్చట. ఇది అయిపోయిన ముచ్చట. సమీహా 1 అది అయిపోయిన ముచ్చట. ఇది కొత్తగా ఇప్పుడు 1 లక్ష ఇల్లుల కోసం మనకు ఫండ్. ఇది సమీహా 1 అనమాట. ఇది సమీహా 2 అనమాట. సో ఈ ఫండ్ 15,000 కోట్లతో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు 1 లక్ష ఇల్లుల్ని సపోర్ట్ చేయడానికి కోసం. ఓకే, అది నెక్స్ట్ వన్. నెక్స్ట్ షిప్ బిల్డింగ్. సో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కూడా పెడతారంట. దానికోసం సపరేట్ గా షిప్ బిల్డింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ పాలసీని తీసుకొస్తారంట. ఎవరైతే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కోసం ఒక సపరేట్ పాలసీనే తీసుకొస్తామని చెప్తున్నారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేస్తే షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. చిన్న చిన్న క్లస్టర్స్. షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఏమున్నాయి షిప్ బిల్డింగ్? హిందుస్థాన్ షిప్ బిల్డింగ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందుస్థాన్ కానీ, ముంబైలో మజగావ్డాక్ కానీ, కొచ్చిన్ షిప్ బిల్డింగ్ ఉంది మనకి, గోవాలో గోవా షిప్ బిల్డర్స్ ఉంది, గార్డెన్ రీచ్ కోల్కతాలో ఉంది, మజగావ్డాక్ ముంబైలో ఉంది. ఈ భారతదేశంలో ఇవే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఓవరాల్ గా ఒక షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ ని తీసుకొస్తారంట. అండ్ షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీస్ ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అంతే, అంతకు మించి మనకు అవసరం లేదు. నెక్స్ట్ సపరేట్ గా మనకి మెరిటైన్ డెవలప్మెంట్ బోర్డ్ ని డెవలప్మెంట్ చేస్తారంట. భారతదేశంలో ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం ఎంత ఉంది మనకి? 11,000 కిలోమీటర్స్ లో అప్రాక్సిమేట్లీ మనకి 11,000 కిలోమీటర్స్ లో ఏముంది? కోస్ట్ లైన్ ఉంది. అదే పాత లెక్కల ప్రకారం ఏంటిది? 7,516 కిలోమీటర్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు రీకౌంటింగ్ చేశారు. మళ్ళీ కొత్తగా రీకౌంటింగ్ చేస్తే మనకి కోస్ట్ లైన్ ఎంత తేలింది? మనకి 11,000 కిలోమీటర్లకు రీచ్ అయింది. అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ రాస్తున్నాను, 11,000 సంథింగ్ ఉంది. ఓకే, నేను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయలేదు, చేసిన తర్వాత చెప్తా. ఓకే, సో ఫర్ ద లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు మెరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఎంతతోటి? 25,000 కోట్లతోటి. ఈ 25,000 కోట్లతోటి ఇందులో 49% మాత్రమే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుందట. మీతో 51% ప్రైవేట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ ఇది రివర్స్ లో ఇస్తాడు. ఓకేనా, ఎందుకంటే మెరిటైమ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం షిప్ డెవలప్మెంట్ చేయాలా, షిప్ బిల్డింగ్ క్లస్టర్స్ డెవలప్మెంట్ చేయాలంటే ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? మరి ఇవన్నీ ఎవరు చూసుకోవాలా? షిప్ బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ ఎవరు చూసుకోవాలి? వీళ్ళే చూసుకుంటారు. ఎవరు? మెరిటైమ్ డెవలప్మెంట్ బోర్డు చూసుకుంటుంది. ఓకేనా, ఇది మెరిటైమ్ డెవలప్మెంట్ బోర్డు చూసుకుంటుంది. మరి సో ఈ మెరిటైమ్ డెవలప్మెంట్ బోర్డు అనేది మరి గుజరాత్కి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటట్టు ట్రై చేయాలి. మనం ఆల్రెడీ మన ఎంపీస్ మాట్లాడారు ప్రెస్ మీట్ లో, ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకి చాలా మంచి జరుగుతుంది ఈ మెరిటైమ్ బోర్డు అనేది. సో ఓకేనా, సరే. 25,000 కోట్లు ఏదైతే ఉందో దీనికి సంబంధించి. ఓకే, దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ లో పోతుంది. 51% ప్రైవేట్ వాళ్ళ షేర్. అర్థమవుతుందా? ఇది 51% ప్రైవేట్ వాళ్ళ షేరు, 49% మాత్రమే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ షేర్ పెడతా అని చెప్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి దాంట్లో 25,000 కోట్ల ఫండ్ తోటి స్టార్ట్ చేస్తామని చెప్తుంది. 25,000 కోట్లతోటి దీంట్లో 49% ఎవరిస్తారు? గవర్నమెంట్ షేర్ అనేది ఉండబోతుంది. మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళ షేర్ తోటి సో ఉండబోతుంది. లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ మెయింటైన్ డెవలప్మెంట్ ఫండ్ విత్ కార్పస్ ఆఫ్ 25,000 crores will serve. This will be the support for the promoting of the competition, and 49% is contributed by the government, and the balance will be mobilized from the ports and the private sector. ఓకేనా, కానీ ఎగ్జామినేషన్ లో ఇది రివర్స్ లో ఇస్తాడు. ఓకే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఏముంటుంది? రివర్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఉదాన్, ఏ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉదాన్ అనే స్కీమ్ కూడా ఆల్మోస్ట్ మనకి 2017లో అఫీషియల్ గా స్టార్ట్ అయింది. 2016లో అనౌన్స్మెంట్ చేసినా గానీ సో 2000. ఏంటిది ఉదాన్ స్కీమ్ అనేది? మనకి ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ డెవలప్ కాలేదో, అంటే ఎయిర్పోర్ట్స్ డెవలప్ కాలేదు అంటే ఏంటిది? మనకి అన్డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అసలే డెవలప్ కాని ఎయిర్పోర్ట్స్, అండ్ అండర్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్. అండర్ డెవలప్డ్ అంటే డెవలప్ అయినాయి కానీ అంత ఫెసిలిటీస్ ఉండవు. సపోజ్ ఇప్పుడు కడప ఎయిర్పోర్ట్ ఉంది అనుకో. కడప ఎయిర్పోర్ట్ అనేది ఏంటిది? అండర్ డెవలప్ అయింది కానీ అనుకున్నంత డెవలప్మెంట్ కాలేదు. అన్డెవలప్డ్ అంటే అసలే డెవలప్ కానీ. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కానీ, కడప ఎయిర్పోర్ట్ కానీ ఏంటి? ఇవన్నీ కూడా అండర్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్. డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదు. అందుకని అండర్ అంటే ఏంటి? తక్కువ డెవలప్ అయినాయి. ఇంకా వాటిని ఏం చేయాలి? మనం పెంచాల్సిన అవసరం ఉంది. అన్డెవలప్డ్ అంటే అసలే డెవలప్మెంట్ లేనివి. సో అలాంటి ఎయిర్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము, అలాంటి ఎయిర్పోర్ట్స్ కి మనం ఫ్లైట్స్ ని కనెక్టివిటీ చేయడానికి కోసం ఇది తీసుకొచ్చాము. ఇది రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, లేదంటే ఉదాన్. ఉడే దేశం నాగరిక్ అంటే ప్రతి సామాన్య మానవుడు కూడా సో ఏంటి? ఆకాశంలో ఎగరాలనేది కదా. ఉడే దేశం నాగరిక్ అంటే ప్రతి కామన్ మ్యాన్. సో ప్రతి కామన్ మ్యాన్ కూడా ఏంటిది? మనకి ఆకాశంలో ఎగరాలనే సో 2017లో అఫీషియల్ గా లాంచ్ చేసాం మనం ఇది. సో దీని ద్వారా ఇప్పటివరకు 1.5 crores ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళు పీపుల్ అనే వాళ్ళు ఏం చేశారంట? ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నటువంటి 88 ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, 88 ఎయిర్పోర్ట్స్ దాదాపు 169 రూట్స్లలో మనకి ఫ్లైట్స్ స్టార్ట్ చేస్తారు ఈ స్కీమ్ కింద. అంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే
మాడిఫైడ్ ఉదాన్ స్కీమ్ వీళ్ళంటూ ఇంకా కొత్తగా ఉదాన్ స్కీమ్ ని మాడిఫైడ్ స్కీమ్ ని లాంచ్ చేస్తారంట. ఆయన దాదాపు 120 కొత్త డెస్టినేషన్స్ యాడ్ చేస్తారంట. రాబోయే రోజుల్లో 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ని అవి క్యారీ చేయాలంట నెక్స్ట్ 10 years లోపల. And the scheme will also support the helipads and small airports and hilly areas and aspirational districts and northeast regions కింద సపోర్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు అర్థం కాలేదు నేను చెప్పింది, ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా పాత ముచ్చట. ఓకే, ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పిన కొత్త ముచ్చట ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కింద ఈ డబ్బా కొడుతుంది, ఇది కొత్త ముచ్చట. ఉదాన్ స్కీమ్ కింద ఈ కొత్త లాంచ్ చేస్తుందంట. కొత్తగా 120 రూట్లలో ఏరోప్లేన్లను నడుపుతారంట. రాబోయే 10 సంవత్సరాల్లో ఆ రూట్లలో దాదాపు 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ని ప్లస్ ఎయిర్పోర్ట్స్ ని స్మాల్ ఎయిర్పోర్ట్స్ ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లలో అంటే ఆస్పిరేషన్ వెనుకబడ్డ జిల్లాలో ఇవన్నీ చేస్తారంట. అంటే ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్టు, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు మరి రావాలి మరి ఈ లాజిక్ ప్రకారం. అర్థమవుతుందా? సో అదనమాట మనకి. సరే చూద్దాం మరి ఏం చేస్తారా మరి ఈ స్కీమ్ కింద మరి ఈ కొత్త 120 న్యూ డెస్టినేషన్స్ అంటే ఏంటిది? ఈ న్యూ డెస్టినేషన్స్ అంటే ఇవే అన్డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఫోకస్ చేయాలి. అక్కడ ఆ రూట్లలో నడపాలి. ఆ రూట్లలో నడిపితే జనాలు ఏమవుతారు, జియో లాగా అబిచ్యువేట్ అవుతారు. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు ఏమైంది, సో 799కి తీసుకొచ్చాడు. మనం కూడా ఏం చేస్తాం, తక్కువ ధరకే ఫ్లైట్లను ఎక్కించి లాస్ట్ ప్రైజ్లు పెంచుతాం. ఆ తర్వాత ఏమైతే జనాలు ఇక టైం లేక ఫ్లైట్ ఎక్కాలన్న ఆయననే ఎక్కుతారు, అంతే ఇక లాస్ట్కి ఏం లేదు. సో ఇది కూడా అంతే అనమాట, ఒక టైప్ ఆఫ్ ద మైండ్ సెట్ మాడిఫికేషన్. తప్పదు మరి మనం ఏం చేయాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే జనాల్ని ఫ్లైట్ ఎక్కియాలి. ఫ్లైట్ లేకుండా ఊకే ఫ్లైట్ గాలిలో వచ్చి గాలిలో దిగాలనా ఏంది? సో కాబట్టి ఇది నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నారు. ఉదాన్ 2.1 అని చెప్పొచ్చు మనకి, కొత్త స్కీమ్ అనమాట. ఇది పాత స్కీమ్ ఆల్రెడీ తీసేసి దాని ప్లేస్ లో కొత్త గైడ్ లైన్స్ తోటి ఉదాన్ 2 ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ ద బీహార్ కి కొత్త ఎయిర్పోర్ట్ ఇస్తారంట. ఇవ్వండి, అన్ని బీహార్ కి తీసుకోండి, మాకు అన్నబోర్డు బీహార్ కి తీసుకోండి. ఐఐటి పాట్నాని ఎక్స్పాండ్ చేయండి. అండ్ ఈ కెనాల్ కూడా ఏది వెస్టర్న్ కోసి కెనాల్ ఏదైతే ఉందో ఇది కూడా అక్కడనే తీసుకుపోండి. అన్ని బీహార్ కి ఇవ్వండి. మనకు మాత్రం సౌత్ ఇండియాకి చిప్ప చూపించాలి. రైట్, సో దట్ ఈస్ సో ఇది చాలా వరకు ఇది సౌత్ ఇండియాకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇట్ ఇస్ వెరీ 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 చాలా డేంజరస్. సౌత్ ఇండియాకి మాత్రం మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ 60% ట్యాక్స్ మనం కాంట్రిబ్యూట్ చేస్తే మనకు వచ్చేది 37% సౌత్ ఇండియాకి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సింగిల్ స్టేట్, ఎంటైర్ సౌత్ ఇండియాకి ఖచ్చితంగా అన్యాయం అయితే జరుగుతుంది. సో మరి మన వాళ్ళు దానికి ఏం చేయట్లేదు మరి. ఓకేనా? సో నెక్స్ట్ వెస్టర్న్ కోసి కెనాల్. ఈ వెస్టర్న్ కోసి కెనాల్ అనేది కూడా ఉత్తరప్రదేశ్లోని బీహార్లోని మిథిలాంచల్. సో మిథిలాంచల్ రీజియన్ లోపల వాటర్ ప్రొవైడ్ చేయడానికి కోసం దీన్ని కూడా కడతారంట. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడనే పెడతారని చెప్తున్నారు. ఐఐటి పాట్నాని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. మకానా బోర్డుని బీహార్లోనే పెడతామని చెప్పారు. ఇన్ని బీహార్కి ఇచ్చారు. వాళ్ళు దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఓన్లీ బీహార్కి ఇచ్చారు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. ఇచ్చుకోవచ్చు గవర్నమెంట్, కానీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఇయ్యంగా మనం అర్థనట్లే, బట్ అన్ని రాష్ట్రాలని చూడాలి కదా. నెక్స్ట్ పిఎం గతిశక్తి డాటా ఫర్ ద ప్రైవేట్ సెక్టార్. సో పిఎం గతిశక్తి అనేది ఏంటిది? పిఎం గతిశక్తి అనేది ఒక వెబ్ పోర్టల్. ఏ వెబ్ పోర్టల్? ఆల్ మినిస్ట్రీస్ ని కనెక్ట్ చేసే వెబ్ పోర్టల్. ఆల్ మినిస్ట్రీస్ ని, అన్ని మినిస్ట్రీస్ ని కనెక్ట్ చేసే ఒక వెబ్ పోర్టల్ ఇది. ఏది? పిఎం గతిశక్తి. సో పిఎం గతిశక్తి అనేది అన్ని మినిస్ట్రీస్ ని కనెక్ట్ చేసే వెబ్ పోర్టల్ ఫర్ ద దేనికోసము? స్పీడ్ అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. స్పీడ్ అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్టులకి స్పీడీ అప్రూవల్ ఇవ్వడానికి కోసం. సో అన్నిట్లని కనెక్ట్ చేసే ఒక పెద్ద పోర్టల్ అన్నమాట. ప్రాజెక్టులకి ఏమి ఇవ్వాలా? స్పీడీ అప్రూవల్ ఇవ్వాలా, దానికోసము. సో ఇది, సో అందువలన ఇది సో అసిస్టింగ్ ద ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా సో దాన్ని ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇస్తారంట ఇప్పుడు, అంతే. నెక్స్ట్ టూరిజం సెక్టార్. టూరిజం సెక్టార్ ని బాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. సో టూరిజం సెక్టార్ కోసం ఏం చేస్తామని చూడండి. టూరిజం ఫర్ ద వరల్డ్. సో టాప్ 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఆఫ్ ద కంట్రీ విల్ బి డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ప్రైవేట్ సెక్టార్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తోటి కలిపి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఏం చేస్తారంట టూరిజం డెవలప్మెంట్ కోసం చూడండి. ఆర్గనైజింగ్ ద ఇంటెన్సివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద యూత్ ఇంక్లూడింగ్ ద హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ఉంటాయి కదా వాళ్ళు. ముద్రా లోన్స్ ఇస్తారంట. ముద్రా బ్యాంక్ ద్వారా లోన్స్ ఇస్తారంట టూరిజం సెక్టార్ కి ఫర్ ద హోమ్ స్టేస్. హోమ్ స్టేస్ అంటే ఏంటిది? ఎవరైనా ఫారెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అన్ని ప్రాంతాలు చూపించి మన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పంపిస్తుంటాం, అదే కదా. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద ఈజ్ ఆఫ్ ద ట్రావెల్ అండ్ కనెక్టివిటీ ద టూరిస్ట్ డెస్టినేషన్. మన టూరిస్ట్ ప్రాంతాలకు రావడానికి ఈజీ కనెక్టివిటీని పెంచుతారంట. అండ్ ప్రొవైడింగ్ ద పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ టు ద స్టేట్స్. ఆ స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారంట. ఏ సెక్టార్ లో? టూరిజం సెక్టార్స్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ ద స్ట్రీమ్ లైన్డ్ ఈ వీసా ఫెసిలిటీస్
అండ్ అలాంగ్ విత్ ద వాట్ వీసా ఫీ వేవర్స్ ఫర్ ద వాట్ సో సెటన్ టూరిస్ట్ గ్రూప్స్. కొన్ని టూరిస్ట్ గ్రూప్స్ పెద్ద పెద్ద టూరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ వీసా ఫెసిలిటీ కానీ అండ్ వీసా మీద మన డబ్బులు కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా భారతదేశంలో ఎక్కువ మొత్తం ఏంటిది టూరిజం సెక్టార్ని డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారు. దాంతోపాటు మనకి మెడికల్ టూరిజం కానీ హెల్త్ టూరిజాన్ని కూడా మనకి మెడికల్ టూరిజం అండ్ హీల్ ఇన్ ఇండియా అనే పేరుతోటి మనకి ఎక్కువ మొత్తంలో మెడికల్ టూరిజాన్ని కూడా మనకి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. సో ఇది చేయాలనుకుంటున్నారు. చూడండి 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ముద్రాలో ఏంటిది ఇంట్రడ్యూసింగ్ ద స్ట్రీమ్ లైన్డ్ ఎలక్ట్రానిక్ వీసా ఫెసిలిటీస్, ఇంటెన్సివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద యూత్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ, ముద్రా లోన్స్ ఫర్ ద హోమ్ స్టేస్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెల్ కనెక్టివిటీ టు ద టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద టూరిజం సెక్టార్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎకానమీ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి చర్యలు. నెక్స్ట్ థర్డ్ సి పార్ట్ ఏంటి దీనిలో ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయడానికి. థర్డ్ ఏంటిది ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలి. ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయడానికి కోసం మనం ఏంటిది ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ని స్టార్ట్ చేసాం. టు ప్రొవైడ్ ద 10,000 ఫెలోషిప్స్ ఫర్ ద టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్ ద IITs అండ్ IIScs లలో ఎంత 10,000 మందిని రీసెర్చ్ చేయడానికి కోసం 10,000 మంది రీసెర్చ్ చేయడానికి కోసం మనకి సో ఐఐటీస్లలో అండ్ ఐఐఎస్సి బెంగళూరులో మనకి సపోర్ట్ చేస్తారంట. దేని కింద ప్రధానమంత్రి రీసెర్చ్ కింద. నెక్స్ట్ వచ్చేసి జీన్ బ్యాంక్ ఫర్ ద క్రాప్స్ జెర్మ్ ప్లాన్స్. అంటే మన పాతకాలం నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు తృణధాన్యాలు కానీ అవి ఎప్పటి నుంచో పాతకాలం నుంచి మనం సీడ్స్ పండిస్తుంటాం కదా, ఆ పండించిన సీడ్స్ ఏం చేయాలి నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే వాటిని ఏదో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. అలా స్టోర్ చేసే వాటిని మనం ఏమంటాం జెర్మ్ ప్లాన్స్ బ్యాంక్స్ అంటాం. 1996లో మనకి ఆల్రెడీ ఫస్ట్ జెర్మ్ ప్లాన్స్ బ్యాంక్ అనేది మనం పెట్టడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ క్యాంపస్ లోనే ఉంటుంది మనకి. ఓకేనా. 1996లో ఫస్ట్ ఇది ఢిల్లీలో ఉంది. ఇప్పుడు సెకండ్ ఇది కూడా పెడతారంట. దట్ ఈస్ ద సెకండ్ జీన్ బ్యాంక్ విత్ ఎన్ని శాంపుల్ స్టోర్ చేస్తారంట 10 లక్షల సీడ్స్ ని స్టోర్ చేస్తారంట. 10 లక్షల సీడ్ శాంపుల్స్ ని స్టోర్ చేస్తారంట ఫర్ ద ఫ్యూచర్ ఫుడ్ అండ్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే ఒక సీడ్స్ అనేవి ఉన్నాయనుకుంటే స్టోర్ చేయాలి, ఆ తర్వాత జనరేషన్ యూజ్ అవ్వచ్చు కదా. అవి అర్థమవుతున్నాయి. సీడ్స్ ని స్టోర్ చేసి ఉంచుతారన్నమాట. అవి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఉంచుతారు. అవి ఫ్యూచర్ లో మళ్ళీ అలాంటి సీడ్స్ తయారు చేసుకోవడం. ఎందుకంటే ఆ జాతిని అంతరించిపోయింది అనుకో మనకు పనికిరావు, ఉండవు. కాబట్టి వాటి కొన్ని శాంపుల్స్ మిగిల్చుకొని ఉంచాలి మనకి. ఓకేనా. జీన్ బ్యాంక్ ఫర్ ద జెర్మ్ ప్లాస్ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అలోకేటింగ్ ద 20,000 crores టు ద ఇంప్లిమెంట్ ద ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్. ఓకేనా. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కోసం 20,000 కోట్లు అలోకేట్ చేస్తున్నారు మనకి. సో ఇంప్లిమెంట్ ద 20,000 crores విత్ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళతో కలిసి దేంట్లో సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో ఇంక్లూడ్ చేసుకొని. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటిది మనకి సో జ్ఞాన భారత్ మిషన్. సో జ్ఞాన్ భారత్ మిషన్ సో డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద చూడండి ఏమంటున్నాడు మాన్యూస్క్రిప్ట్స్ హెరిటేజ్ టు కవర్ ద more than 1 crores ఆఫ్ ద మాన్యూస్క్రిప్ట్. ఇప్పుడు అన్నమయ్య రాసిన తాళపత్ర గ్రంథాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేత్తో రాసినవాడు. మాన్యూస్క్రిప్ట్స్ అంటే చేత్తో రాసినవి. అలాంటి వాటన్నిటిని ఏం చేయాలి డిజిటలైజేషన్ చేయాలి. అలా డిజిటలైజేషన్ చేయడానికి కోసమే నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఫర్ ద నాలెడ్జ్ సిస్టమ్స్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్ విల్ బి సెటప్. నేషనల్ డిజిటల్ డిపాజిటరీ ఫర్ ద ఇండియన్ నాలెడ్జ్ అనేది ఒక ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తారంట. ఈ వెబ్సైట్ లోపల ఈ చేత్తో రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నిట్లను కూడా స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసే మిషన్ పేరు ఏంటిది జ్ఞాన్ భారత్. జ్ఞాన్ అంటే ఏంటి నాలెడ్జే కదా, ఇండియా నాలెడ్జ్. భారతం అంటే ఇండియాదే కదా. సో అది దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే ఏమంటున్నాడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటున్నాడు. అది హిందీలో చెప్తే సంస్కృతిలో చెప్తే జ్ఞాన భారతం, ఇంగ్లీష్ లో చెప్తే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో మాన్యుస్క్రిప్ట్స్ అన్నిట్లను కూడా డాక్యుమెంటేషన్ చేసి డిజిటలైజేషన్ చేసి మనం ఏం చేస్తాం స్టోర్ చేస్తాం అన్నమాట. దీని కింద ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నమయ్య రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు లాంటివి ఎగ్జాంపుల్, మీకు వేమన రాసిన పద్యాలు ఇట్లాంటివన్నీ కూడా. సో నెక్స్ట్ ఏంటిది నేషనల్ జియో స్పేషియల్ మిషన్ టు డెవలప్ ద సో జియో స్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ ల్యాండ్ రికార్డ్స్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం సపరేట్ గా నేషనల్ జియో స్పేషియల్ మిషన్ ని తీసుకొస్తారంట. జియో స్పేషియల్ మిషన్ అంటే ఏంటిది ఈ జిపిఎస్ సిస్టమ్ ని వాడుకొని లేదంటే మన ఇండియా యొక్క నావిక్ సిస్టమ్ ని వాడుకొని మనము ఎట్లా ప్లాన్ చేయొచ్చు, సిటీని ఎట్లా ప్లాన్ చేయొచ్చు, ల్యాండ్ రికార్డ్స్ ఎట్లా ప్లాన్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్మెంట్ చేయొచ్చు, ఇవన్నీ కోసం నేషనల్ జియో స్పేషియల్ మిషన్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి ఇన్నోవేషన్ కి సంబంధించి. ఆల్ దీస్ ఫర్ ద ఇన్నోవేషన్. సో ఇన్వెస్టింగ్ ఇన్ ద చూడొచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద 10,000 మందికి సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు మనకి. సారీ ఇది 20,000 crores ప్రైవేట్ సెక్టర్ వల్ల కూడా. అండ్ డీప్ టెక్నాలజీ ఫండ్ ఆఫ్ ఫండ్స్
డీప్ టెక్నాలజీ అంటే ఏంటిది? ఎమర్జింగ్ టెక్నాలజీని మనకి డెవలప్మెంట్ చేయడానికి కోసం ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఒక 10,000 మందికి మనకి పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ కింద మనకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ ద నెక్స్ట్ 5 years ఎంత 10,000 మందికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పింది సెకండ్ జర్మన్ ప్లాస్ బ్యాంక్ మనం పెట్టబోతున్నాం, ఎక్కడ పెడతారని తెలియదు. సో ప్రస్తుతం అయితే ఒకటి ఉంది ఆల్రెడీ, ఎక్కడ ఢిల్లీలో ఉంది, 1996 ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. 10 లక్షల జర్ము శాంపుల్స్ ని స్టోర్ చేయడానికి కోసం నేషనల్ జియోస్పేషియల్ పాలసీ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఏంటిది? జ్ఞాన్ భారత్ మిషన్ ని కూడా తీసుకొస్తున్నాము. ద ప్రైవేట్ సెక్టర్ టు కలెక్ట్ ఇట్ విల్ బి అండర్టేకెన్ టు కవర్ ద వర్డ్ మోర్ దాన్ 1 crore ఆఫ్ ద వర్డ్ మేనుస్క్రిప్ట్. 10 లక్షలకు పైగా మేనుస్క్రిప్ట్లను కూడా ఏం చేయాలా? డిజిటలైజేషన్ చేయాలా. దట్ ఈస్ ద నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఫర్ ద వర్డ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా. ఓకేనా? నెక్స్ట్ 4th పిల్లర్ వచ్చేస్తే ఏంటి మనకి? లాస్ట్ అండ్ 4th పిల్లర్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం. సో దానికోసము మనకి ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మిషన్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట. ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మిషన్. సో అన్ని కూడా మనకి దానికి కావాల్సిన ఎక్స్పోర్ట్ క్రెడిట్ కానీ, క్రాస్ బార్డర్ ఫ్యాక్టరింగ్ అంటే వేరే దేశాల నుంచి వచ్చే పర్మిషన్స్ కానీ, ఎంఎస్ఎంఈకి సపోర్ట్ ఇవ్వడం కానీ, అంటే ట్యాక్సెస్ ని తగ్గించడం కానీ, ఇలాంటివి అన్నింటిలో కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక సపరేట్ ఎక్స్పోర్ట్ ప్రమోట్ మిషన్ ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ రెండోది, అండ్ భారత్ నెట్ కాదు, భారత్ ట్రేడ్ నెట్. ట్రేడ్ నెట్ అంటే ఏంటి? మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం కావాల్సిన పర్మిషన్స్, ఆ కావాల్సిన పర్మిషన్స్ అన్నిట్లను కూడా తీసుకోవాలంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాం. 10 చోట్లకు తిరిగి నువ్వు పర్మిషన్ తీసుకునేసరికి ఆ వస్తువు అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లాంచ్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద భారత్ ట్రేడ్ నెట్ అనే ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లాంచ్ చేయబోతున్నాం. అది అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం డిజిటల్ ఏమన్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటిదంటే మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు దట్ ఈస్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ టు గెట్ ద వాట్ ఆల్ ద డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్ టు సపోర్ట్ ద వాట్ ఇంటిగ్రేషన్ విత్ ద వాట్ గ్లోబల్ సప్లై చైన్. వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు, వేరే దేశాలకు మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు వాటన్నిటితో ఇంటర్ కనెక్ట్ అవ్వాలంటే పర్మిషన్స్ కానీ, దానికి కావాల్సిన డబ్బులు కానీ అవన్నీ మనకు కావాలి అంటే, డాక్యుమెంట్స్ అన్ని కావాలి అంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్ లో భారత్ అంటే స్ట్రీమ్ లైన్ చేయడం అంతే. ఇప్పుడు లేవంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఆ మినిస్ట్రీకి తిరగాల, ఈ మినిస్ట్రీకి తిరగాలి, ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి భారత్ ట్రేడ్ నెట్ అని చెప్పేసి ఒకటి తీసుకురాబోతున్నాము. క్లియర్ గా మనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద వాట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటిది? ఇప్పుడు రాబోయే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఐటీ కానీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇక్కడ Tier 2 సిటీస్లలో నిర్మించాలి. Tier 2 సిటీస్లలో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే బిల్డింగ్స్ నిర్మిస్తే కదా ఫస్ట్. సో కాబట్టి Tier 2 సిటీస్లలో కూడా ఇలా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టాలి. ఐటీ సెంటర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ సెంటర్స్ కానీ, ఇట్లాంటి వాటిపైన మనకి పెట్టాలి. వాటిపైన కూడా సపరేట్ పాలసీ తీసుకొస్తారంట. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ద వాట్ ఎయిర్ కార్గో. ఇప్పుడు కార్గో నుంచి మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ ఒక వేర్ హౌసింగ్ ఉండాలి. లేదంటే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఎయిర్పోర్ట్ లో కూడా ఏమి ఉండాలి? అవి దించాలి కదా. దించిన తర్వాత అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉండాలి. అందుకని ఏమంటున్నాం మనకి ఇక్కడ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ ద వాట్ ఎయిర్ కార్గో అని చెప్తున్నాం మనం. అర్థమవుతుందా? సో ఎయిర్ కార్గోకి అంటే వరకు ఎయిర్ హౌసింగ్ ఫెసిలిటీ అనేది కూడా ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ 4th ఇంజన్. దట్ ఈస్ ద ఎక్స్పోర్ట్ ప్రమోట్ మిషన్. సో దట్ ఈస్ ద ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? భారత్ ట్రేడ్ నెట్ ని కూడా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు గ్లోబల్ చైన్ సప్లై చైన్ కి అదే మనకి భారత్ ట్రేడ్ నెట్ ద్వారా హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, సో అది నెక్స్ట్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ని డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ Tier 2 సిటీస్. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇది అర్థం కాలేదు అనుకోండి. Tier 2 సిటీస్లలో ఐటీ కంపెనీస్ పెట్టాలి. Tier 2 సిటీస్లలో ఐటీ కంపెనీస్ పెట్టడానికి కోసం సపరేట్ పాలసీ. అలాగే వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ ద వాట్ ఎయిర్ కార్గో. ఎయిర్పోర్ట్ల ద్వారా నువ్వు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మరి అక్కడ డంప్ చేసిన తర్వాత అవన్నీ ఇక్కడ స్టోర్ చేయాలి. సో అందువల్ల ఎయిర్పోర్ట్లలో కూడా వేర్ హౌసెస్ ని పెడతామని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ ద వాట్. సో 4th పిల్లర్. సో దీంతో మనకి ఏమైనా 4 పిల్లర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అగ్రికల్చర్ కానీ, ఓకే, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. దీస్ ఆర్ ద వాట్ 4 పిల్లర్స్ ఆఫ్ ద బడ్జెట్. నెక్స్ట్ ఏం మిగిలినాయి మనకి? 6 రిఫార్మ్స్ అనేటివి మిగిలినాయి. ఓకేనా? ఓకే, విల్ కంటిన్యూ విత్ ద వాట్ రిఫార్మ్స్. థ్యాంక్ యూ.